ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. రెండవదిగా దేవుని దాసురాలు మీనా జాన్ సిస్టర్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. మూడవదిగా దేవుని దాసులు మరి సేవకులు అయ్యగారికి కూడా ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. విశేషంగా మీ అందరికీ ఇక్కడ ఉండినటువంటి యొక్క ఆరాధనలో ఉదయకాల సమయంలో పాలు పంపులు పొందినటువంటి మీకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామం ద్వారా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ఎంతమంది ఉదయకాల సమయంలో సంతోషంగా ఉన్నారు? ఎవ్రీ సండే మనకు చాలా సంతోషకరమైనటువంటి దినం, ఈక్వల్ టు ఫెస్టివల్, మనకి పండుగతో సమానం. కాబట్టి ఎందుకంటే మనము సంతోష జీవులు, బైబిల్లో రాయబడింది మనము ధన్యులము అని కదా. మనము ధన్యులమని. ధన్యులం అంటే సహజంగా మనకి కొన్ని విషయాలు అర్థం కాదు. ధన్యులు అంటే ఎవరంటే బ్లెస్డ్ పర్సన్స్, ఆశీర్వదించబడిన వాళ్ళు. అక్కడ రావాల్సినటువంటి పదం ధన్యులు అంటే మనకి ఒక ఆ మీనింగ్ పెద్దగా మనం టచ్ చేయదు. ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు. ఇంకా ధన్యులు అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు మనల్ని చూచి అసూయ చెందేంతగా దీవించబడిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం. సో మెనీ పీపుల్స్ మనం చూసి ఫీల్ అవుతారనమాట. అలాంటి అది ధన్యుడి యొక్క రియల్ మీనింగ్. అంత మాత్రమే కాదు, ధన్యులు అంటే ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీనెస్, సంతోషంగా ఉండేవాడు. కొంచెం పళ్ళు బయట ఉండేటువంటి వాడు, ఎప్పుడు నవ్వుతుంటేనే కదా మరి పళ్ళు బయటకు వచ్చేది. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి వాడు, ప్రభువు నందు సంతోషంగా ఉన్నాడని ప్రభువు గారు చెప్పినట్టుగా. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క ధన్యులకి అర్థం ఉంటుంది. కాబట్టి నిజంగా సంవత్సరానికి 52, 53 ఆదివారాలు ఉన్నాయి. ఒక్క ఆదివారం కూడా మనం మిస్ అవ్వకుండా ప్రభు సన్నిధిలో ఉండేవాళ్ళముగా ఉందుముగాక. మీరు అలా ఉంటున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆమేన్. కాబట్టి నేను మీకు చాలా పాత వాళ్ళలాగే కలిసిపోతాను మీతోటి. కాబట్టి కొత్తవాడిగా నేను బిహేవ్ చేయను. ప్రభు ఆత్మ నన్ను ఆ విధంగా ఉండనివ్వదు. ఓకే. కాబట్టి చాలా సంతోషం మీ మధ్యలో ఈరోజు నేను ఉండడాన్ని బట్టి ప్రభునందు చాలా సంతోషిస్తున్నాను. ఒక 23 years బ్యాక్ దేవుడు నా భార్యకు, నాకు, మరొక సంఘ విశ్వాసకి విజయవాడలో మినిస్ట్రీ చేస్తూ ఉంటే ప్రభు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళాలని చెప్పి ప్రభు దర్శనం ఇచ్చారు. ఆయన దర్శనానికి లోబడి 23 years బ్యాక్ వెళ్ళాం. ఎవరు లేరు కానీ ప్రభు ఉన్నారు. మనం ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా కూడా ఎవరు లేరు, మనతో లేరని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు అన్ని ప్లేసెస్లో ఉన్నటువంటి వాడు. ఒకవేళ మనం అనుకుంటున్నటువంటి ఎయిర్టెల్ లేదా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ కూడా కొన్ని ప్లేసెస్లో అందవు. ఎడారి ప్రాంతంలో, అడవి ప్రాంతంలో, సముద్ర ప్రాంతాల్లో. అయితే అలాంటి ప్రాంతంలో కూడా మన దేవుడు ఉండేటువంటి దేవుడు. ఆమేన్. కాబట్టి నేను నేను హల్లెలూయా ఆమేన్ నేను చెప్పను, ఎక్కువగా మీరే చెప్పాలి. ఎందుకంటే నేను చెబితే సహజంగా సేవకులమైనటువంటి మేము హల్లెలూయా అంటాం, మీరు కూడా ఉంటారు హల్లెలూయా అంటారు. మేము ఆమేన్ అంటాం, మీరేమంటారు? మీరు ఆమేన్ అంటారు. అది ఎవరిదో తెలుసా? హల్లెలూయా ఆమేన్ నాది. అది మీరు తిరగేశారు అంతే. మీరు నేను అన్నదాన్ని రిపీట్ చేశారు అంతేగానే అది మీది కాదు. మీది అవ్వాలి అంటే నువ్వే చెప్పాలి, నువ్వే స్పందించాలి. నీకు నువ్వే ఆ మాట నిన్ను టచ్ అవ్వాలి. టచ్ అయినటువంటి రేమా వర్డ్కి నువ్వు స్పందించి నోరు తెరిచి నీకు నువ్వుగా ఆమేనని చెప్తావు చూడు, అదే హెవెన్ రిసీవ్ చేసుకుంటుంది. లేదంటే నేను చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. లోకంలో చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి కదా. చెరువు అంటే తెలిసే ఉంటుంది మీకు. కాబట్టి చెరువులో నీళ్ళు ఎప్పుడు కూడా కదలవు. ఒక మనిషి రాయేస్తే కదులుతాయి, లేదంటే చెయ్యి పెట్టి కదిలిస్తే కదులుతాయి. కానీ నది అలా కాదు, ఫ్లో అవుతున్నట్టు వాటర్. మనము చర్చికి వచ్చి చెరువులాగా ఉండకూడదు, నదిలాగా ఉండాలి. అంటే నీకు నువ్వే కదలాలి, నీకు నువ్వే ఆమెను అనాలి, నీకు నువ్వే స్పందించాలి, నీకు నువ్వే చప్పట్లు కొట్టాలి. ఏ మాట నిన్ను స్పందించి చేసిందో, సంతోషపరిచిందో. అలాంటి జీవితం మనకు చాలా చాలా అవసరమని దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభువు నీ సొంత హల్లెలూయా అని ఎదురు చూస్తున్నాడు, నీ సొంత ఆమేను ఎదురు చూస్తున్నాడు. మేము చెప్పిన దాన్ని రిపీట్ చేయడం కాకుండా. కాబట్టి చెరువులాగా ఉండకుండా ఉందుముగాక, మనము నదులుముగా ప్రవహించుదుముగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ ఒక మార్నింగ్ టైం మరి మీ మధ్యలో ఉండడాన్ని బట్టి బహుగా సంతోషిస్తున్నాం ప్రభునందు. ఆ విధంగా అండమాన్ వెళ్ళడం జరిగింది. అక్కడ సేవ ప్రారంభించాం. ఒక తమిళ చర్చిలో ఒక 10 years పాస్టర్ గారుతో పాటు నేను ఉండి కలిసి చేసాం. ఆ తర్వాత ప్రభు తెలుగులో సపరేట్గా చేయమని చెప్పినప్పుడు నా భార్య ఒక స్థలం వెళ్ళి ప్రారంభించిన పరిచర్య. అక్కడ అభివృద్ధి చెందడానికి దేవుడు సహాయం చేశారు. ఆ 10 years మాత్రం తమిళియన్స్ అండ్ తెలుగు వాళ్ళతో కలుసున్నాం. అక్కడ 25 language పీపుల్స్ ఉంటున్నారు. తెలుగు వాళ్ళు ఒక 30,000, 40,000 బిలో ఉంటున్నారు. తమిళ వాళ్ళు ఒక 50,000, మలయాళీస్ ఒక 30,000, బెంగాలీస్ ఒక 2 lakhs. ఇట్లా టోటల్ పాపులారిటీ జస్ట్ 7 lakhs బిలో. పోర్ట్ బ్లేర్ వచ్చి క్యాపిటల్, అక్కడ వచ్చేసి 4.5 lakh పీపుల్స్ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళంతా స్మాల్ ఐలాండ్స్లో
ఉంటూ ఉంటారు. ఎక్కువగా భూకంపాలు, సునామీలు వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా సునామీలు కూడా తక్కువగా వస్తే తెలిసిపోతుంది, భూకంపాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే మన దేవుడు చాలా గొప్ప దేవుడు, మాకు తెలియనీయకుండా చేస్తున్నాడు. అంటే వచ్చిన విషయం కూడా మాకు తెలియదు. ఎప్పుడైనా నేల మీద కూర్చుంటే మాకు తెలుస్తుంది, లేదంటే ఫ్యాన్ ఊగుతుంటే తెలుస్తుంది, లేదంటే తొట్టులో నీళ్లు అలాగ పెద్ద తొట్టి కూడా అలా కదిలిద్ది కాబట్టి అలా వాటర్ అలా ఫ్లో అయ్యి టచ్ అయినప్పుడు భూకంపం వచ్చిందని మాకు తెలుస్తుంది. అంటే తెలిసిన కాడి నుంచి మనుషులు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు కదా, అందువల్ల ఆయన తన బిడ్డలకి టెన్షన్ ఇవ్వకుండా తెలియకుండా కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఇక్కడ ఎండలు ఎక్కువ, మాకు అక్కడ భూకంపాలు ఎక్కువ. ఇక్కడ మీకు వరదలు ఎక్కువ, అక్కడ మాకు సునామీ ఎక్కువ. కానీ మీకు ప్రాబ్లం ఉంది, మాకు ప్రాబ్లం ఉంది. కాబట్టి మేమేదో ఎక్కువ గొప్ప ఏం కాదు, మాకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి అందువల్ల ఎందుకంటే సీ ఏరియాస్ సిన్తో నింపబడినటువంటి ప్రాంతాలు కాబట్టి కృప కూడా అధికంగా అక్కడ దొరికేటువంటి ప్రాంతం. అందువల్ల దేవుడు మమ్మల్ని పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు కూడా అక్కడ ఉండి మరి సేవ చేయడానికి, నేను కృంగిపోయినప్పుడు నా భార్య నన్ను బలపరిచేది. తను ఒకవేళ వెళ్ళిపోదామా అన్నప్పుడు నేను అతన్ని బలపరిచేవాడిని. మా సమాధులు అక్కడే. కాబట్టి ఎందుకంటే ప్రభు అక్కడ దర్శనం ఇచ్చారు కాబట్టి అక్కడే మనము ఉండాలి. అలాగా ఒకరినొకరు బలపరుచుకుంటూ అలాగా ఉండడానికి దేవుడు సహాయం చేశారు. నాకు బిడ్డలు 3, 2 కొడుకులు, 1 కుమార్తె. బాబు లాస్ట్ వన్. బాబేమో పెద్ద బాబు హైదరాబాద్లోనే ఉంటారు. తర్వాత రెండు పాప చెన్నైలో ఉంటుంది. 3 కూడా వివాహం చేయడానికి దేవుడు సహాయం చేశారు. లాస్ట్ ఇయర్ తోటి అన్నీ కంప్లీట్ అయ్యాయి వాళ్ళతోటి. కాబట్టి చిన్నబాబు ఇక్కడ ఉంటాడు కాబట్టి మేము ఈ రోజున మీ మధ్యలో ఫ్యామిలీతోటి మేము ఉన్నాం. మరి సిస్టర్ గారు మీనా జాన్ సిస్టర్ గారు మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ కలిగించారు. దేవుడు ఆశీర్వదించారు, ఇంకా బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీ సొంత ఆమేన్ చెప్పారు. ఓకే, కాబట్టి మీ సొంత మీరు స్పందించండి. ఓకే, మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథం, చాప్టర్ 51 verse 1 and 2. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 51 verse 1 and 2. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. దేవుడు నన్ను, ఆయన బానిసనైనటువంటి నన్ను వాడుకొని మీ అందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ మీరు చూసినట్లయితే 4 times ఆలోచించండి, 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 ఆలోచించండి అని ఉంది. ఈ రోజున మానవుడు ఏది కోల్పోయాడంటే ఆలోచించే విషయంలో కోల్పోయాడు. కానీ తను అన్నీ ఆలోచిస్తాడు. ఉదయం నుంచి సాయంకాల సమయం వరకు వ్యర్థమైన విషయాలు ఆలోచిస్తాడు. తనకు సెల్ఫిష్ పర్సన్, తన సొంతగా ఉన్నటువంటి విషయాల కోసం ఆలోచిస్తాడు. తన జాబు, తన ఫ్యామిలీ, తన నీడ్స్, వీటన్నిటి గురించి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తను ఆలోచించవలసిన ఇంకా చెప్పాలంటే బంగారమో, లేదంటే ఫ్యామిలీ, లేదా కారు కొనుక్కోవాలి, లేదంటే హౌస్ కొనుక్కోవాలి, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ తను ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అబ్రహాం గారి గురించి కొంచెం ఆలోచించండి అని. ఈ రోజున మార్నింగ్ టైంలో అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్నటువంటి కృపను దేవుడు మనందరికీ ఇచ్చినందుకు నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే విశ్వాసులకి తండ్రి, దేవునికి స్నేహితుడు అయినటువంటి అబ్రహాం గారి గురించి ఎప్పుడు మనము మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాం గారు వాళ్ళ నాన్నగారి పేరు తెరహు. మరి వాళ్ళు ఊరు అనేటువంటి గ్రామంలో ఉంటూ ఉన్నారు. వాళ్ళది స్టాచ్యూస్, విగ్రహాలు తయారు చేసేటువంటి ఒక ఫ్యామిలీ, మీకు తెలిసే ఉంటుంది. అయినప్పుడు కూడా నేను ఒకసారి జస్ట్ ఆయన గురించి టచ్ చేసి అలాగా ముందుకెళ్తాను. కాబట్టి అబ్రహాం గారు మరి వాళ్ళ నాన్నగారు విగ్రహాలను తయారు చేస్తారు. పొద్దున్న లేచి మట్టి తేవడం, తర్వాత గడ్డిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్స్ చేసి స్టోన్స్ అన్ని తీసేసి బొమ్మలు తయారు చేసేటువంటి ఫ్యామిలీ అనమాట. అబ్రహాం గారి పని ఏంటంటే బొమ్మల్ని తయారు చేసి నిలబెట్టినప్పుడు అవి ఎండిపోయే వరకు కూడా అబ్రహాం గారు ఒక స్టిక్ తీసుకొని అక్కడ కూర్చునేవాళ్ళు, ఒక కర్ర తీసుకొని. ఎందుకు అంటే బర్డ్స్ వచ్చేసి, పక్షులు వచ్చి దాని మీద వాలకూడదు. వాలినట్లయితే కాళ్ళ యొక్క గుర్తులు పడతాయి కాబట్టి అప్పుడు దానికి కాస్ట్ తగ్గిపోద్ది కాబట్టి బొమ్మకి. అందువల్ల అప్పుడు తయారు చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మన ఇంట్లో కూడా చిన్న మీరు సో మెనీ ఇయర్స్ బ్యాక్ మీరు చూస్తుంటారు, లేదా ప్రజెంట్ కూడా చేస్తూ ఉండుండొచ్చు. ఏంటంటే మనము మినుములు కానీ లేదా రైస్ కానీ ఏదైనా మనము ఎండలో ఆరబెట్టినప్పుడు 4 వైపులు కూడా రాళ్ళు పెట్టి ఎవరైనా ఒక మనిషిని చూస్తూ ఉంటాం, ఒక కర్ర పట్టుకొని కూడా ఎవరైనా చూస్తూ ఉంటాం, కాకులు కానీ ఏమో వాలకుండా.
అలాగా అబ్రహాం గారు ఆ యొక్క పక్షులు ఆ బొమ్మ మీద వాలకుండా ఉండడం కోసం మరి వాళ్ళ నాన్నగారు ఆయన్ని కాపలా పెట్టేవారు. అది తన జాబ్ ఏంటంటే అబ్రహాం గారు ఇది జాబ్. కాబట్టి అబ్రహాం గారు అక్కడ కూర్చొని ఆ కర్రతోటి ఏవి కూడా వస్తుంటే పక్షులను తోలుతూ అక్కడ కూర్చున్నటువంటి ఆ పరిస్థితిలో ఉన్నాడు. అలా రోజు ఆ యొక్క స్టాచ్యూస్ ముందు కూర్చునేటప్పటికి అతనికి కొన్ని ఆలోచనలు వస్తూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడా? దేవుడు ఎవరు? ఉంటే ఎక్కడుంటాడు? ఉంటే ఎలా ఉంటాడు? ఆయన మాకు కనబడ్డా? ఓహో, ఒకవేళ మా నాన్నగారే గాడ్ని తయారు చేస్తున్నారా అంటే మేము ఇంకా గ్రేట్ కదా, గాడ్ని తయారు చేసే మేము అని అది నిజమైన దేవుడే ఉంటే ఆయన మనం కలుసుకోవడానికి మార్గమే లేదా అని దేవుడి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మీరైనా ఎవరైనా సరే దేవుని గురించి కనుక ఆలోచిస్తుంటే, మనం ఒక మనిషి గురించి ఆలోచిస్తుంటే ఒక్కొక్కసారి మనుషులు వస్తుంటారు. మనిషే అప్పుడు వాళ్ళతో మనం చెప్తాం. కొంతమంది ఇందులో అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు, నిజం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నీ గురించి తెలుస్తున్నాను నేను అని షో చేసేవాళ్ళు ఉన్నారు. నిజంగా నీ గురించి నేను తెలుస్తున్నాను, నువ్వు వచ్చావు అని చెప్పే ఫ్యాక్ట్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఉన్నారు. కాబట్టి అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే హార్ట్ టు హార్ట్ రిలేషన్లో ఎవరి గురించైనా మనం తలంచినప్పుడు వాళ్ళు మనుషులు మన దగ్గరికి రావడం దేవుడు పంపిస్తారు. అయితే ఒక మనిషి మన దగ్గరికి వస్తుంటే దేవుడి గురించి కనుక మనం ఆలోచిస్తున్నట్లయితే తప్పకుండా నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారు, మన దేవుడు మన దగ్గరికి వస్తారు. అబ్రహాం గారు దేవుడి గురించి జస్ట్ ఆలోచించగానే ఇప్పుడు ఆలోచించడం ఆయన పని అయిపోయింది. కలుసుకోవాల్సిన బాధ్యత వర్క్ దేవుడి మీద ఆధారపడింది. ఇక్కడున్న మీరు ఎవరైనా సరే దేవుడి గురించి కనుక మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని కలుసుకుంటాడు. సేవకుడి రూపంలో కలుసుకుంటాడు, సేవకురాల రూపంలో కలుసుకుంటాడు, వాగ్దానం ద్వారా కలుసుకుంటాడు, రోజు చదివే బైబిల్లో గ్రంథం ఉన్నటువంటి వాక్యం ద్వారా కలుసుకుంటాడు, మీటింగ్స్లో కలుసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా ఆయన కలుసుకోవాల్సిన బాధ్యత ఇక ఆయిందే, ఇక అందులో ఆయనే. కాబట్టి ఆయన ఎటువంటి మిస్టేక్ చేయడు. కాబట్టి తన తలిచినటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఆయన కలుసుకుంటాడు. కాబట్టి అబ్రహాం గారిని దేవుడు కలిసి ఆయనకు దర్శనం ఇచ్చాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయనకు విజన్ చెప్పాడు, ఎలా ఉంటావు ఏంటని చెప్పి అన్ని విషయాలు కూడా ఆయనతోటి షేర్ చేసుకున్నాడు. వెంటనే అబ్రహాం గారు ఏం చేశారంటే ఇక రియల్ గాడే తనతోటి మాట్లాడేటప్పటికి ఆ విగ్రహాన్ని పగలగొట్టేశాడు. టెంప్టేషన్లో, గాడ్స్ ఇన్స్పిరేషన్లో, ఆ ఇన్స్పిరేషన్లో తను పగలగొట్టేటప్పటికి ఏమైపోయిందంటే కొద్దిసేపటికి తను అర్థమైంది, అనవసరం నేను ఇప్పుడు బొమ్మలు పగలగొట్టేసి ఇప్పుడు డాడీ వచ్చి అడుగుతారు ఏం చెప్పాలి. మనం కూడా అదే కదా ఒక్కొక్కసారి ఆలోచిస్తాం. తర్వాత మనం స్పర్శలోకి వస్తాం. అంటే అబ్రహాం గారు స్పర్శలోకి వచ్చి ఇప్పుడు నేనేం చెప్పాలి అంటే వెంటనే తను ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఇంట్లో ఉన్నటువంటి ఒక స్టాచ్యూని తీసుకొచ్చి విగ్రహాన్ని అక్కడ పెట్టి ఏం చేశారంటే ఆ యొక్క బొమ్మ చేతిలో కర్ర పెట్టేసేసి ఒక స్టోరీ క్రియేట్ చేసుకుని మైండ్లో ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ వచ్చారు, చాలా కోపంగా చూస్తుంటారు, మీకు తెలుసు ఆల్రెడీ, ఏంటి ఎలా జరిగింది, ఎందుకు ఇలా అయిందని. అప్పుడు అతను చెప్తాడు, నాకేం తెలియదు, ఈ బొమ్మ వచ్చింది వీటన్నిటిని పగలగొట్టేసింది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఎలా చూస్తుంటారో మీరు ఒకసారి ఆలోచించండి కదా. మీ దగ్గరికి ఎవరిని వచ్చి చిన్న అబద్ధాలు చెబుతుంటే మీరు గమనిస్తారు కదా, కింద నుంచి పైకి, నువ్వు నా దగ్గర చెప్తున్నావు, తాతకి వచ్చి కథలు చెప్తున్నావు అంటారు. అలాగే తాతకి వెళ్ళి కథ చెప్తే ఎలా ఉంటుంది. అలాగే అబ్రహాం గారు నాన్నగారికి అలా చెప్పగానే అబ్రహాం గారు వాళ్ళ ఫాదరు చాలా కోపంగా చూశారు. ఎలా అది చూడదు, నడవదు, మాట్లాడదు, కూర్చోదు, చెయ్యెత్తదు, అలాంటిది ఈ విగ్రహం వచ్చి ఎలా వాటన్నిటిని పగలగొడుతుంది అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అబ్రహాం గారు చూడదు, నడవదు, మాట్లాడదు, మనం దేవుడికి ఎలా పూజిస్తున్నాం, మనం ఎవరం, అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఊరు మనం ఎప్పుడు వచ్చాం, నాకు ఈ వివరాలు కావాలని అడిగాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పారు, మన దేవుడు ఉన్నాడు, యెహోవా ఆయన పేరు. మనం బిజినెస్ పర్పస్ ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడే సెటిల్ అయిపోయాం. అందువల్ల ఏమైందంటే మనం దేవుడికి దూరం అయిపోయాం. ఫెలోషిప్ లేదు, సాటర్డే వర్షిప్ లేదు, ఏమీ లేవు. కాబట్టి మనం ఎటువంటి వాటికి దూరం అయిపోయి ఉన్నాం. కాబట్టి వర్షిప్ అనేది లేకుండా, అంటే అప్పటికి ఆ సాటర్డే వర్షిప్ గురించి దేవుడు తెలియపరచలేదు. కానీ అబ్రహాం గారికి చాలా తెలియపరచని అన్నీ కూడా ఆయనకు ముందుగానే తెలుసు. ప్రభు వల్ల స్టార్ట్ అయింది ఎప్పుడు, న్యూ టెస్టిమెంట్, బట్ స్టార్ట్ చేసింది ఎవరు, ఓల్డ్ టెస్టిమెంట్లో అబ్రహాం గారు. ఆయనకి ఎలా తెలుసు, టైత్ స్టార్ట్ అయింది ఎప్పుడు, దేవుడు తర్వాత చెప్తే, కానీ అబ్రహాం గారు టైత్ని ముందుగానే స్టార్ట్ చేశాడు. అంటే అన్ని విషయాలు ముందుగానే అబ్రహాం గారికి తెలుసు అనమాట. కాబట్టి దేవుడు ఆయన లోపల నుండి జరిగించారు. కాబట్టి అబ్రహాం అప్పుడు మనం ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పగానే అప్పుడు చెప్పాడు, డాడీ ఆ యెహోవా దేవుడు నన్ను కలుసుకున్నాడు, నాతో మాట్లాడాడు, నాకు వాయిస్ ద్వారా మాట్లాడాడు, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడి నుంచి బయలుదేరమని చెప్పాడు. ఇప్పుడు జెనసిస్ చాప్టర్ 12 స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది హిస్టారికల్ స్టోరీ. ఒకవేళ కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే ఈరోజు మీరు వినున్నారు, అది గుర్తుపెట్టుకోండి. తెలిస్తే మరొకసారి వినే అవకాశం వచ్చిందని మీరు సంతోషించవచ్చు. కాబట్టి అబ్రహాం గారు ఈ విధంగా, ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఈ వాక్యంలో అబ్రహాం గారి గురించి ఆలోచించమని చెప్తున్నాడు యెషయా గారు, మీకు అర్థమైందా? అబ్రహాము దేవుడి గురించి ఆలోచించిన మనిషి, అబ్రహాము దేవుడి గురించి ఆలోచించిన మనిషిని. కాబట్టి ఆ మనిషి అబ్రహాం దేవుడి గురించి ఆలోచించాడు కాబట్టి నువ్వు అబ్రహాం గురించి ఆలోచించు అంటున్నాడు.
అంటే మనల్ని కూడా దేవుడు ఏం చెప్తారంటే ఒక 3 విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ విషయం ఏంటంటే మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే దేవుడి గురించి ఆలోచించే వాళ్ళంగా మనం ఉండాలి. స్పిరిచువల్గా గ్రోత్ అనేది నీ లోపల కానీ నా లోపల కానీ రావాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం కావాల్సింది ఏంటంటే గాడ్ గురించి మనం థింక్ చేయాలి. నేను అందుకే చెప్పాను, మనం అన్ని విషయాలు థింక్ చేస్తాం. పిల్లలకి రేపొద్దున బ్రేక్ఫాస్ట్ ఏంటని చెప్పి మదర్ ఆలోచిస్తుంది, నైటే ఆలోచిస్తుంది. మీ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, రేపు రోజున హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, తనకి ఏం కర్రీస్ చేయాలి, ఏం క్యారీస్ గట్టి పంపించాలని చెప్పి నైటే థింక్ చేస్తారు. లేదంటే నువ్వు కర్డ్ రైస్, లేదంటే నేను పొద్దున్న లేసి లెమన్ రైస్ చేస్తాను, లేదంటే ఏదో ఒకటి చేస్తానని చెప్పి మనం ప్రిపేర్ అవుతాం. ఇలాగా అన్ని విషయాలు మనం థింక్ చేస్తున్నాం. ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళ పిల్లలు ఇంకా డెలివరీ అవ్వలేదు, 5th మంత్ 7th మంత్, ఏదో జస్ట్ తెలిసింది పాప అని లేదంటే బాయ్ అని, వెంటనే పలానా స్కూల్లో సీటు కావాలని చెప్పి బిఫోరే మనం ట్రై చేస్తున్నాం, అడ్వాన్స్ కడుతున్నాం. అంటే ఇన్ని విషయాల్లో మనం థింక్ చేస్తున్నాం. ఇంకా పుట్టను కూడా పుట్టలేదు బిడ్డ, కానీ మనము దేవుడి గురించి ఆలోచిస్తున్నామా అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం దేవుని బిడ్డలమై ఉండి ఆయన గురించి ఆలోచించకుండా మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మన గురించి ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటాడనేది మీరు ఒకసారి ఆలోచించండి. మనం లేచిన కాడి నుంచి మనీ గురించి, జాబ్ గురించి, మన ఫ్యామిలీస్ గురించి మనం థింక్ చేస్తూ ఉంటే దేవుడి గురించి మనం ఆలోచించకపోతే దేవుడు ఏమనుకుంటాడంటే వీళ్ళని బతికిస్తుందా నేను, హెల్త్ ఇస్తుందా నేను, స్ట్రెంగ్త్ ఇస్తుందా నేను, ఎవ్రీ మంత్ సపోర్ట్ సమ్ మనీ ఇస్తుంది నేను. మరి వీళ్ళు నా గురించి ఆలోచించుకోకుండా ఎప్పుడు చూసినా ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటారేంటి, ఎప్పుడు చూసినా వాళ్ళ పిల్లల గురించి ఆలోచించుకుంటారేంటి, ఎప్పుడు చూసినా వాళ్ళ స్టడీస్ జాబ్స్ హై లెవెల్ వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తారేంటి, ఎప్పుడు చూసినా ఫ్లాట్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇవే ఆలోచిస్తారేంటి, నా గురించి ఆలోచించారేంటి. వాళ్ళ ముక్కులో నుంచి వచ్చే గాలికి వాళ్ళ అమ్మకి సంబంధం లేదని తెలియదు వాళ్ళకి. వాళ్ళ ముక్కులో నుంచి వచ్చే గాలికి వాళ్ళ నాన్నకి, వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ చిల్డ్రన్కి సంబంధం లేదని తెలియదా వాళ్ళకి. ఆ గాలికి నాకే కదా ఉంది. మనుషులు సృష్టించినటువంటి ఫ్యాను కరెంటు పోతే ఆగిపోతుంది కదా, కానీ నేను సృష్టించినటువంటిది ముక్కులో పెట్టినటువంటి జీవశ్వాస బయట గాలిని పీల్చుకుంటూ బయటకు వదులుతూ ఉంది కదా. ఎందుకని ఈ విషయం గురించి ఆలోచించరు నా ప్రజలు? నేను ఎన్ని అద్భుతాలు చేస్తున్నాను నేను. డాక్టర్ని పొగుడతారేంటి వీళ్ళు? డాక్టర్ ఏమైనా ట్యాబ్లెట్ ఇస్తే ఆ ట్యాబ్లెట్ వల్ల ఇతనికి నడువు నొప్పి పోయింది లేదా మోకాళ్ళ నొప్పులు పోయింది, ఆ ట్యాబ్లెట్ కరగాలి కదా. ట్యాబ్లెట్ ఇవ్వడం వరకు డాక్టర్ ఇస్తాడు, కానీ తర్వాత వాటర్ తాగుతాడు. ట్యాబ్లెట్ వేసుకున్నాం, వాటర్ తాగాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మన బాడీలో మొత్తం బ్లడ్ అంతా మీన్స్ పంపింగ్ జరుగుతూనే ఉంటుంది బాడీలో, తల నుంచి కాలు వరకు. అందరికీ తెలుసు, అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. మనకి బ్యాక్ పెయిన్ ఉంది, ట్యాబ్లెట్ వేసుకున్నాం. ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్ దగ్గరికి మెడిసిన్ వెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తారు? మన అమ్మ తీసుకెళ్తుందా, నాన్న తీసుకెళ్తాడా, హస్బెండా, వైఫా, చిల్డ్రన్సా? ఈ 5గురు కాదు. ఈ 5గురు కానప్పుడు దేవుడి కంటే ఎందుకని 5గురిని మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం? ఏ రోజునైనా మనం ఆలోచించామా ఈ విషయం? దేవుడికి ఎవరైతే ఫస్ట్ ప్లేస్ ఇస్తారో ఇవ్వాలి మనం, ఎందుకంటే ఆయన పేరే ఫస్ట్. ఆయన పేరే ఫస్ట్. ఐఎమ్ ద ఆల్ఫా, నేను మొదటి వాడను. ఐఎమ్ ద లాస్ట్, నేనే ఆఖరి వాడిని. ఆయన తన పేరు ఎందుకు మొదటి వాడని పెట్టుకున్నాడంటే ఆయన మొదటి వాడని మనం గుర్తించి ఆయన మొదటి ప్లేస్లో మనం పెట్టుకుంటామని మన లైఫ్లో. కానీ మనకి హస్బెండే ఫస్ట్. దానికి సామెతలు పతియే ప్రత్యక్ష దైవం అని, ఆ దైవాన్ని తీసేసుకునే దేవుడు ఉన్నాడు. ఒక విధంగా వైఫ్ కనుక హస్బెండ్ని ఎక్కువ ప్రేమించిందంటే హస్బెండ్కి ఆయుష్ తగినట్టే. గుర్తుపెట్టుకొని దయచేసి భార్యలకి దండం పెట్టి చెప్పండి, అమ్మ ఎక్కువ ప్రేమించమాక యేసు ప్రభుని ప్రేమించమని. ఎందుకంటే వాళ్ళకి ప్రేమించమని చెప్పి దేవుడు కమాండ్మెంట్ ఏమో లోబడమని చెప్పారు. మీరు వాళ్ళు ఏం చెప్తారంటే ఐఎమ్ నాట్ ఒబే బట్ ఐ లవ్ యూ. హస్బెండ్కి చెప్తున్నాడు నువ్వు ప్రేమించవే అని, ఇతను చెప్తాడు ఐఎమ్ నాట్ లవింగ్ యూ, నేను నీకు ఒబే అవుతాను. చట్టాలు మార్చేసుకున్నారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేసుకున్నారు. అందువల్ల ఈ రోజున టుడే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రేజ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఎవరైతే వాక్యానుసారంగా భర్తకు లోబడతారో ఆ ఫ్యామిలీ బాగుంటుంది. వాక్యానుసారంగా ఎవరైతే భార్యని ప్రేమిస్తారో ఫ్యామిలీ బాగుంటుంది. ఎవరి రూల్స్ వాళ్ళే, ఎవరికి కండిషన్స్ దేవుడిచ్చినటువంటి కండిషన్స్ వాళ్ళే టేకప్ చేయాలి. కానీ ఏం చేస్తున్నాం మనం? చేయట్లేదు. ఆ ప్లేస్లో ఏం చేస్తున్నాం? దేవుడికి ఇవ్వాల్సిన ప్లేస్లో ఈ రోజున బిడ్డలు వచ్చేస్తున్నారు. ఆఫ్టర్ డెలివరీ లేదంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఏ అమ్మాయి కూడా బైబిల్ చదవట్లేదు. ఏమ్మాయి బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోవట్లేదు. ఆ అబ్బాయిని చూసుకుంటూ ఉంటుంది బిడ్డని, అంతే. ఎంతకాలం చూసుకుంటూనే ఉంటుంది. కానీ దేవుడు ఎంత బాధపడుతున్నాడు, పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తున్నాం, ఆయన గురించి మనం ఆలోచించాలనేటువంటి విషయాన్ని ఏ ఆడవాళ్ళు కూడా ఆలోచించట్లేదు. అనేకమైనవి సాధిస్తున్నామని చెప్తున్నాం మనం. చంద్రమండలంలో కూడా మామూలుగా ఫ్లాట్లు కొనేసేసి కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో 1 or 2 మెంబర్స్ చంద్రమండలంలో. బట్ ఇలాంటి విషయాలు దేవుడి గురించి ఆలోచించేవాళ్ళు లేరు, హెవెన్ గురించి ఆలోచించేవాళ్ళు లేరు, గిఫ్ట్ గురించి ఆలోచించేవాళ్ళు లేరు, టంగ్స్ ఇంకా నేను పొందుకోలేదని ఆలోచించేవాళ్ళు లేరు.
నాకు దీన్ని ఇంకా క్షమాపణ కూడా ఎదగాలని చెప్పి ఆలోచించేవాళ్ళు లేరు. సేవ చేయాలి నేను అని ఆలోచించేవాళ్ళు లేరు. ఎవ్రీ సండే నేను చర్చికి వెళ్ళాలని ఆలోచించేవాళ్ళు లేరు. ఇలాంటి వాళ్ళు ఉంటే ఎలాగ మనం? ఈ రోజు నుంచి మనం దేవుని గురించి అధికంగా ఆలోచించే వాళ్ళంగా మారుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. కాబట్టి అబ్రహాం గారు ఎలాగైతే దేవుడి గురించి ఆలోచించారు, అందుకని చెప్తారు అబ్రహాం గురించి నువ్వు ఆలోచించు, అబ్రహాం గురించి ఆలోచించాను. కాబట్టి మనము ఏ విషయంలో ఫెయిల్ అవుతున్నాం అంటే అన్నీ ఆలోచిస్తున్నాం. స్టడీస్, ప్రాపర్టీస్, జాబ్స్, ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ చాలా ఆలోచిస్తున్నాం. బట్ మనం ఆలోచించింది ఏంటంటే దేవుని గురించి మనం ఆలోచించట్లేదు. ఎప్పుడైతే మన ఫోన్కి శాటిలైట్ కమ్యూనికేషన్ ఉండి మనకి ఎలాగైతే ఫోన్ వస్తుందో, నువ్వు కనుక దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటే హెవెన్కి సిగ్నల్ వెళ్తుంది, దేవుడు నిన్ను దర్శిస్తారు. అబ్రహాము ఊరు అనేటువంటి ఒక చిన్న ప్లేస్లో ఉండి దేవుడిని తలుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వేవ్స్ వెళ్ళిపోయి ఆ యొక్క సిగ్నల్ దేవుడి దగ్గరికి దేవుడి చెత్తని కలుసుకున్నాడు. నువ్వు ఏ ప్లేస్లో ఉండు, విలేజ్లో ఉండు, సిటీలో ఉండు, లేదంటే ఇంకెక్కడైనా ఉండు, డేంజరస్ ప్లేస్లో ఉండు, సీలో ఉండు, నువ్వు కనుక దేవుడి గురించి ఆలోచిస్తుంటే ఇక బాధ్యత ఆయన నేను వచ్చి కలుసుకుంటాడు. మనంత అదృష్టవంతులు, మనం విశేషమైనటువంటి వాళ్ళం. పక్కనతో చెప్తారు హ్యాండ్ ఇచ్చి, స్పెషల్ పీపుల్. స్పెషల్ ఎలాగండి మనం స్పెషల్? 2 సార్లు మనం పడుతున్నాం. ఒక ఆమెను కానీ హల్లెలూయా కానీ లేదు. టీ స్టాల్లో కనుక వెళ్ళి చూస్తే ఎప్పుడు సిమ్లో కింద అగ్ని మండుతూ ఉంటుంది. మీరు చూసారా? ఎంతమంది తెలుసు? టీ కింద మంట మండుతూనే ఉంటుంది. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. సంఘంలో ఉన్నంతసేపే కాదు, మన జీవితంలో 24 hours ఆత్మచేత మనం నడిపించబడే వాళ్ళంగాను, ఆత్మచేత నింపబడే వాళ్ళంగాను మనం అంటూ హల్లెలూయా ఆమేన్ అని మన నోటి వెంట వస్తూనే ఉండాలి. కాబట్టి మనం విశేషమైనటువంటి వాళ్ళం. 2 సార్లు పుడుతున్నాం. ఈ లోకంలో పుట్టే వాళ్ళు అందరూ ఎన్నిసార్లు పుడతారు? ఓన్లీ 1 టైం పుడతారు. కాబట్టి 2 సార్లు చనిపోతారు వాళ్ళు. మనం 2 times పుడుతున్నాం కాబట్టి 1 టైమే మన డెత్. ఎంత గొప్ప బ్లెస్సింగ్ మనకి. 2 సార్లు తల్లి గర్భం నుంచి ఒకసారి పుడుతున్నాం, రెండోది బ్యాప్టిజం ద్వారా పుడుతున్నాం. 2 సార్లు ఎవరైతే పుట్టారో వాళ్ళు చనిపోయేది ఒకసారి, చనిపోతారు, సమాధి చేయబడతారు, యేసుప్రభువు వస్తారు, తిరిగి సమాధి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఇక రెండవ మరణం లేదు, అగ్నిగుండం. కానీ ఒకసారే పుట్టారు చూడండి, నో బ్యాప్టిజం. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోలేరు, 2 సార్లు పుట్టలేదు కదా, వాళ్ళు 2 సార్లు చనిపోతారు. ఇక్కడే చనిపోతారు, పైన అగ్నిగుండంలో కూడా, నరకంలో అక్కడ చనిపోతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము విశేషమైనటువంటి వాళ్ళు, మన దేవుడు హోలీ, మనం విశేషమైనటువంటి వాళ్ళం. ఏ 3,000,000 దేవతల్లో ఎవరు కూడా ఈ పేరు పెట్టుకోవడానికి సాహసించలేకపోయారు, ధైర్యం రాలేదు. ఏయో పేర్లు పెట్టుకున్నారు కానీ ఒక్కళ్ళని సరే 3,000,000 దేవతల్లో 33 కోట్లు ఎంతమంది ఉన్నాయి పవిత్రురాల్ని అని పెట్టుకునేటువంటి పేరు పెట్టుకోలేకపోయారు. కాబట్టి మన గాడ్ స్పెషల్. కాబట్టి మనం స్పెషల్. కాబట్టి మనం మాత్రమే ప్రభు సంస్కార ఆరాధన తీసుకునేది, వేరే ఇంకెవరు లేరు ఈ భూమి మీద. జనాలు యేసుప్రభువు చెప్పారు, నా శరీరాన్ని తిన్నా నా రక్తాన్ని తాగుతున్నారని చెప్పి. మన స్పెషల్ పీపుల్స్. అందరూ చనిపోతున్నారు. తర్వాత ఆఫ్టర్ లైఫ్ ఏంటి అంటే కుక్క, పిల్లి, లేదంటే ఏదో సంథింగ్ అని వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనందువల్ల సంథింగ్ హీఈస్ అ సైంటిస్ట్. బట్ ఆయన చెప్తాడు ఏమైపోతామో తెలియదని అంటాడు. కానీ చాలా కనుక్కొని ఉండొచ్చు. సైంటిస్టులు కూడా ఆలోచించినందువల్ల వాళ్ళకి ఎప్పుడు ఆలోచించదు, వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించరు. వాళ్ళు ఏంటంటే పేరు తెచ్చుకోవాలి, పేరు మీదే. దానికోసం ఒక్కొక్క మెటీరియల్ కొత్తది కనుక్కొని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, దానికే టైం స్పెండ్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఆన్సర్ తెలియదు ఆఫ్టర్ డెత్ ఏంటనేటువంటిది. కాబట్టి మనకు తెలుసు ఆఫ్టర్ డెత్ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు, మన దేవుడి నుంచి మనం తీసుకుని వెళ్తారని మనకు తెలుసు. కాబట్టి మనం స్పెషల్ కదా, ఎంత స్పెషల్ మనం, స్పెషల్ పీపుల్స్ మనం. ఎవరన్నా వాళ్ళ 3,000,000 దేవతల్లో వచ్చేసేసి నువ్వు నా కొడుకు అని ఎవరన్నా పిలిచారా? నువ్వు నా కొడుకువి, నా కూతురు అని. దేవుడికి మనకి 7 types ఆఫ్ రిలేషన్షిప్ ఉంది. 7 types ఆఫ్ రిలేషన్షిప్. ఫస్ట్ మదర్, సెకండ్ ఫాదర్. నీకు మదర్ లేదా, నీకు మదర్ అయిపోతాడు ఆయన. నీకు ఫాదర్ లేడా, ఆయన నీకు ఫాదర్ అయిపోతాడు. నువ్వు చూడగలగాలి, నువ్వు రిసీవ్ చేసుకోగలగాలి. చిన్న వయసులోనే ఇంటర్మీడియట్ కూడా కాదు, బైబిల్ కాలేజీకి వెళ్ళక ముందు మా ఫాదరు నిద్రించారు. హీజ్ మై వాలెట్. ఆయన లేకపోతే నాకేది లేదు. కానీ ఎందుకంటే రోజుకి 2 times మనీ ఇస్తారు మా ఫాదర్ నాకు, చిన్న వయసు నుంచి అలాగే పెంచారు. ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్. అందువల్ల నా పర్స్ అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా కనపడుతుంది. మా నాన్న చనిపోయింది నాకు కనపడతలేదు. డిపెండింగ్ కానీ మనీ ఏం చేస్తాం, అలా ఉంటుంది పరిస్థితి. అయితే
యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చెన్నై సముద్రం దగ్గర, విజయవాడ కృష్ణానది దగ్గర నా గొంతులో ఎంత శక్తి అయితే ఉందో అంత గట్టిగా అరిశాను. కొంచెం జనాలను చూసుకొని, ఎవరు లేకుండా చూసుకొని, ఎంటీ ప్లేస్లో. భయపడతారు వాళ్ళు, ఎందుకు అరుస్తున్నారు, మ్యాడ్ అనుకుంటారు కదా, లేదంటే పాగలోగియా అంటారు. పాగలనైనా గట్టిగా అనమాట. ఎంత శక్తి ఉందో అంత శక్తి. యేసయ్య, ఈ రోజు నుంచి నువ్వే నా తండ్రివి, నువ్వే నా తండ్రివి. ఆ రోజు ట్యాకప్ చేశాను. ఈ రోజు వరకు మా నాన్నగారు బతుకున్నా కూడా నాకు ఎంత చేస్తాడో తెలియదు, కానీ ఆయనకంటే అత్యధికంగానే దేవుడు చేస్తున్నాడు. మా కరెక్ట్గా చెప్పాలంటే ఆవగింజంత లోటు కూడా లేకుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అండమాన్లోనూ సేవలోనూ మిమ్మల్ని నడిపిస్తారు. ఇప్పుడు మీరు ఫాదర్గా రిసీవ్ చేసుకోవాలి. మీరు ఫాదర్గా రిసీవ్ చేసుకోండి, తప్పుగా అనుకోవద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి ఫాదర్ ఉన్నంత కాలం ఆయన మీద మనం టోటల్గా డిపెండ్ అవ్వం. 90% ఈయన మీదే డిపెండ్ అవుతాం, లేదా 50% ఈయన మీదే డిపెండ్ అవుతాం. ఈ ఫాదర్ వెళ్ళిన తర్వాత కనుక ఆ ఫాదర్ మీద 100% డిపెండ్ అవుతాం. అంటే ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు, ఫిజికల్ ఫాదర్ ఉండకూడదని చెప్పదలుచుకున్నారా అంటారా మీరు? అలా చెప్పలేదు, చెప్తున్నాను మన యొక్క డిపెండింగ్ పర్సంటేజ్ చెప్తున్నాను, అంతేగాని వేరేదేం కాదు. కాబట్టి ప్రిమినట్టు దేవుని పెట్టారా? ఫస్ట్ మదర్, సెకండ్ ఫాదర్, 3 హస్బెండ్, సైన్యములకు అధిపతి ఒక యెహోవా, మనకు ఆయన భర్తయే ఉన్నాడు. 4th వన్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ ఆయన మనకి స్నేహితులు ఎంతమంది మోసం చేస్తారు. 30 years 35 years వచ్చినాయి అంటే తెలుస్తుంది కొంచెం ఫ్రెండ్షిప్ గురించి. అప్పటిదాకా తెలియదు. అప్పటిదాకా వాళ్ళు అసలు ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు దానికి ఏమన్నా అన్నామంటే ఒప్పుకోరు. నేను కూడా ఉన్నాను అదే స్టెప్లో. కాబట్టి ఫ్రెండ్ 4th రోల్. 5th మనకి ఆయన మదర్, ఫాదర్ అండ్ హస్బెండ్ అండ్ ఫ్రెండ్ అండ్ టీచర్. ఓకే, థ్యాంక్ యూ. టీచర్ ఆయన మనకి, చూడండి, ఆయన మనం గైడ్ చేస్తాడు. 6th హీజ్ ఆయన లవర్, ప్రియుడు. ఎవరైతే యేసు ప్రభుని ప్రియుడిగా ఎంచుకుంటారో వాళ్ళు లవ్లో పడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు లోకంలో ఉన్న వాళ్ళందరూ మోసం చేస్తారని. వాళ్ళకే తెలుసు వాళ్ళు ఎందుకు పడిపోయారు అనేది. అబ్బాయి కలర్ చూసి పడ్డారనో, లేదంటే అబ్బాయి స్టైల్ చూసి పడ్డారనో, అబ్బాయి కారు చూసి పడ్డారు, ఏదో సంథింగ్, ఏదో కాజు ఉంటుంది. ఈ రోజుల్లో అసలు లవ్కి కాజే లేదు. గుద్దుకున్నా కూడా లవ్ పుట్టేస్తుంది, ఈవెన్ తెలుసుకోకుండా ఇన్ కేసు ఒకరు స్టెప్పులు దిగుతున్నారు, ఒక స్టెప్పులు ఎక్కుతున్నారు, గుద్దుకున్నా కూడా ప్రేమ పడుతుంది. అది ఏం ప్రేమ మీకు తెలుసా? సాతానుడు సృష్టించిన డూప్లికేట్ ప్రేమ. కాబట్టి రియల్ లవ్కి మనం దూరం అయిపోతా ఉన్నాం. ఆ విధంగా ఏమన్నాను, మదర్ అండ్ ఫాదర్ అండ్ హస్బెండ్ అండ్ ఫ్రెండ్ అండ్ టీచర్ అండ్ లవర్. అందులో లవర్లో ఉన్న 2 steps. ప్రాణప్రియుడు, మళ్ళీ ప్రియుడు, మళ్ళీ ప్రాణప్రియుడు. మనం అంతా ఒక జిగిరి దోస్తని అట్లాగే ప్రాణప్రియుడు, డీపెస్ట్ లవర్. అలాగా ఆయన మనకున్నారు. ఇన్ని రోల్స్లో నుంచి ఆయన మనల్ని ఏం చేస్తున్నారు? నన్ను మిమ్మల్ని హైదరాబాద్లో, నన్ను అండమాన్లో నడిపిస్తున్నారు. ఈ రిలేషన్స్ మీద ఎవరైతే డిపెండ్ అవుతారో వాళ్ళ లైఫ్ 1000% బాగుంటుంది. 1000%. ఎందుకంటే నీ మమ్మీ ఎవరు? దేవుడే. నీ ఫాదర్ ఎవరు? దేవుడే. నీ ఫ్రెండ్ ఎవరు? దేవుడే. నీ బ్రదర్, నీ బ్రదర్ ఎవరు? దేవుడే. కొంతమంది అన్నలే మోసం చేస్తారు చెల్లిని. మా మిస్సెస్ని వాళ్ళ బ్రదర్సే మోసం చేశారు. ఓకే, అది వేరే విషయం, చెప్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. చాలామంది బ్రదర్స్. కాబట్టి ఇప్పుడు 8 రోల్స్లో చూస్తున్నట్టు మనం 7 and 8 రోల్స్. 8 రోల్స్ని ఎవరైతే ఆయన లవర్గా ఉన్నాడు, ఇక మనకు లోకంలో లవర్స్ ఉండరు. ఆయన హస్బెండ్గా ఉన్నాడు, హస్బెండ్ వెళ్ళిపోయినా మనం బాధపడం, ఉన్నా బాధపడం, లేకపోయినా బాధపడం, ఎందుకంటే ఆయనే. అంత మాత్రమే కదా, ఆయన మనకు ఒక లవర్గా ఉండి మనం నడిపిస్తున్నారు. ఇన్ని రోల్స్లో ఆయన ఎందుకున్నాడో తెలుసా? ఒక మానవుడికి ఇవన్నీ అవసరం అని ఆయనకు తెలుసు. ఈ కోణాల్లో నుంచి మానవుడు వీటి మీద డిపెండ్ అవుతాడు. రిలేషన్షిప్ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుందని ఆయనకు తెలుసు. అయినా కూడా ఎందుకని అందులోకి వచ్చాడు. ఒకవేళ నిన్ను తల్లి మోసం చేసిందా? తల్లిలు మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. తల్లిని మోసం చేసిందా? నేను నీకు తల్లిని అయిపోతాను. ఫాదర్ మోసం చేశాడా? నేను నీకు ఫాదర్ అయిపోతాను. ఫ్రెండ్ మోసం చేశాడా? నువ్వు దుఃఖంలో ఉన్నావా, సూసైడ్ చేసుకున్నావా? నేను నీకు ఫ్రెండ్ అయిపోతాను. లవర్ మోసం చేశాడా? నేను నీకు లవర్ అయిపోతాను. నీకు హస్బెండ్ మోసం చేశాడా? నేను నీకు హస్బెండ్ అవుతాను. నేను ఒక బ్రదర్ ఫోన్ చేశాడా? నేను బ్రదర్ అయిపోతాను. ఇన్ని రోల్స్లో ఉండి ఆయన మనల్ని నడిపించాలని ఆశపడుతుంటే మనం ఆయనకి అవకాశం ఇవ్వట్లా. మనం సెలెక్ట్ చేసేసుకుని వీళ్ళ ఈ 7 రోల్స్లోనే మనము లోక సంబంధంగా ఫిజికల్గా మనం లైఫ్లో జీవిస్తూ ఉన్నాం. మనం మారుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలోచన విధానాన్ని మార్చునుగాక. ఇప్పుడు ఆయన వాక్యం వింటూ ఉంటున్నప్పుడు మన లోపల ఆయన తన చేతుల్ని పెట్టి మన స్వభావాన్ని, మన గుణాన్ని మార్చునుగాక. ఆయన మార్చే దేవుడు.
అన్నెసెసరీ విషయాల్ని ఎలాగ తోటకూరలు మనం గోంగూరని కాడదీస్తామో అలాగ వాక్యం వింటున్నప్పుడు ఆయన చేతులు నీ లోపలికి వెళ్ళి నీ లోపల ఉన్నటువంటి చేదైనటువంటి వేరుని ఆయన తెంపివేయునుగాక. ఆమేన్. మనం ఆయనకి లోబడితే ఖచ్చితంగా ఆయన చేస్తారు. ఒక వాక్యం చదువుదాం. ద బుక్ ఆఫ్ డిటోనమీ చాప్టర్ 32:28. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 28వ వచనం. వారు ఆలోచన లేని జనము. చాలమ్మా. వాళ్ళు ఆలోచన లేనటువంటి జనులు. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఆలోచన లేనటువంటి జనులు. బట్ మనం దాన్ని రిసీవ్ చేసుకోవద్దు. క్రైస్తవులు ఆలోచన ఉన్నటువంటి జనులు అని చెబుదాం. పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలకి మనం ఎదురు నిలబడదాం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇంకా క్లోజ్ అవ్వలేదు. హల్లెలూయా. ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇంకా క్లోజ్ అవ్వలేదు. మీ పేరు రాసుకోవచ్చు అందులో. ఆమేన్. అబ్రహాం గారి గురించి వింటున్నటువంటి మీరు అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని దాటగలరు. దాటచ్చు. గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడినటువంటి వాళ్ళ విశ్వాస పరిమాణం లెవెల్స్ ఎక్కువ ఉంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి వాళ్ళకి విశ్వాస లెవెల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇశ్రాయేలీయులంట ఆలోచన లేనటువంటి వాళ్ళంట. వస్తున్నప్పుడే గోల్డ్తో వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. విత్ గోల్డ్తో ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు గోల్డ్తో తీసుకొచ్చారు. వాళ్ళు ఆలోచించలేదు. ఎర్ర సముద్రం ముందు నిలబడితే మోషే చేతులు ఏం పని చేయలేదు, స్టిక్ ఏం పని చేయలేదు. దేవుడి చేతులు మోషే చేతులకు వచ్చి సముద్రాన్ని రెండుగా చీల్చాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఇశ్రాయేలీయులు ఆలోచించలేదు. మనము మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆలోచించుదుముగాక. పరలోకం గురించి ఆలోచించుదుముగాక. టంగ్స్ గురించి ఆలోచించుదుముగాక. వరములు ఫలముల గురించి ఆలోచించుదుముగాక. ఆత్మ ఫలాల గురించి ఆలోచించుదుముగాక. పరలోకం గురించి ఆలోచించుదుముగాక. దేవదూతల గురించి ఆలోచించుదుముగాక. అనేక మందికి క్షమాపణ ఇచ్చే వాళ్ళంగా మనం ఆలోచించుదుముగాక. మన టైత్ పెంచాలని ఆలోచించుదుముగాక. ఏంటంటే అక్కడికి వచ్చారు? ఎందుకంటే అందులో రాంగ్ చేస్తున్నాం కాబట్టి నోటమ్మటి మాట వచ్చింది. లేదంటే నాకు సంబంధం ఏంటి? 10% ఈజ్ ఓల్డ్ టెస్టిమెంట్ టైత్. న్యూ టెస్టిమెంట్ టైత్. చాలామంది అంటారు న్యూ టెస్టిమెంట్లో టైత్ మన ఉందా? ఉంది. మాథ్యూ 23:23 అనుకుంటున్నాను. ఏంటి? కాబట్టి అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి. వాటిని ఓల్డ్ టెస్టిమెంట్ని మానద్దు, వీటిని చెయ్యి. అది చెయ్యి, ఇది చెయ్యి. న్యూ టెస్టిమెంట్లో కూడా చెప్తున్నాడు వాటిని మానద్దని. చాలామంది అడుగుతుంటా ఉన్నారు. చాలామంది న్యూ టెస్టిమెంట్లో టైతు మన ఎక్కడుందండి? మాథ్యూ 23:23 గుర్తు చేయండి వాళ్ళకి. ఇవ్వమని చెప్తున్నాడు. వాటిని మానద్దు అంటున్నాడు. అంటే మానద్దు అన్న మాట దేనికి సంబంధించింది? అంతకుముందు ఏమి ఇచ్చారు వాళ్ళు? జీలకర్ర అన్నీ ఇస్తూ ఉన్నారు. వాటిని ఇస్తున్నారు కదా, వాటిని మానద్దు అంటున్నాడు. మళ్ళీ కంటిన్యూషన్ చేయండి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా చెప్పినటువంటి మాట. కాబట్టి మీరు ఇంకా ఆ స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలంటే మీ టైత్ కూడా గ్రోత్ అవ్వాలి. మీరు ఒకవేళ ఏంటి పాస్టర్ గారండి, ఒకవేళ మీనా జాన్ సిస్టర్ గారు ఏమన్నా చెప్పారా ఈ విషయం అని మీరు అనుకుంటే అంత పనికి మాలడు ఎవరు లేడిగా నాకు తెలిసి భయంకరంగా తిడతాయి. అలాంటి పరిస్థితులు ఆవిడ లేదు, అలాంటి పరిస్థితుల్లో నేను లేను. మీరు కూడా ఉండకుండా ఉందరుగాక. ఆమేన్. అలాంటి నెగిటివ్ థాట్స్ మన లోపలికి రాకుండా ఉండునుగాక. సాతాను మన చెవిలోకి వచ్చి చాలా చెబుతూ ఉంటాడు. ఇలాంటి కూడా వాడు చెబుతున్నప్పుడు మనం వాటిని కనిపెట్టుదుముగాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇశ్రాయేలు జనాలకి ఆలోచనలు లేవు. మనకున్నాయని నిరూపించుకుందామా? మనం నిరూపించుకోవాలి. దేవుడి గురించి మనం ఆలోచించాలి. దేవుడి గురించినటువంటి ఆలోచనలో మనము రైజ్ అవ్వాలంటే ఒక ఐడియా పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు, నాకు నా భార్యకి. వాటిని మీతో చెప్తాం. మీరు కూడా దాన్ని చేస్తే దేవునిలో మీరు ఆయన గురించి ఆలోచించే విషయంలో మీరు కొంచెం ఇంకా డెవలప్ అవుతారు. దానికి నాకు ఎగ్జాంపుల్గా రోల్ మోడల్గా పాల్ యాంగిచో గారు ఉన్నారు. వన్స్ అపాన్ టైం నేను 94 నాది బైబిల్ కాలేజ్ అయిపోయింది. దట్ టైం చెన్నైలో 92లో పాల్ యాంగిచో గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన బుక్స్ నేను కొనుక్కున్నాను. ద ఫోర్త్ డైమెన్షన్ అని, 4 కోణాలని. ఆ బుక్ చదువుతున్నప్పుడు ఆయన బుక్లో రాసినటువంటి కొన్ని విషయాలు నా యొక్క జీవితంలో పెద్ద ఉజ్జీవాన్ని తీసుకొచ్చాయి. ఏంటంటే ఆయన 2 విషయాలు చెప్పాడు. ఏంటంటే తను భార్యని కాఫీ అడుగుతున్నప్పుడు చెప్పి అడుగుతాడంట. బ్రదర్స్, నేను మీతోటి మాట్లాడుతున్నాను.
తన భార్యని కాఫీ అడుగుతున్నప్పుడు చెప్పి అడుగుతాడంట. 3 విషయాలు రాశాడు. ఒకటి, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే హోలీ స్పిరిట్ గాడ్ గుడ్ మార్నింగ్ అని చెబుతాడంట. సరే, ఇప్పుడు నేను అవి కాకుండా నేను మామూలుగా చెప్తాను. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ పని మీదేంటి ఇప్పుడు చెప్పొద్దు, కానీ మీరు అనుకోండి, ఆ పని ఏంటో గుర్తెచ్చుకోండి. ఫస్ట్ పని ఏంటి? అది కనుక ఫోనా అయితే నువ్వు మైనస్లో ఉన్నావు, ఫ్రెండ్సా మైనస్లో ఉన్నావు, బిడ్డలా మైనస్లో ఉన్నావు, హస్బెండా మైనస్లో ఉన్నావు, వైఫా మైనస్లో ఉన్నావు. నీ ఫస్ట్ పని బాత్రూమ్. ఇంపార్టెంట్ అయితే బాత్రూమ్కి వెళ్ళు, ఇంపార్టెంట్ అయితే వాష్రూమ్. లేదు అంటే నీ ఫస్ట్ పని ఏమై ఉండాలి అంటే ప్రేయర్ అయి ఉండాలి, దేవునితో మాట్లాడటమై ఉండాలి. మాట్లాడండి. లెగిసి, దేవా వాష్రూమ్కి వెళ్తున్నాను, దేవా కూరగాయలు కట్ చేయడానికి వెళ్తున్నాను, దేవా టీ పెట్టడానికి వెళ్తున్నాను, దేవా ఇప్పుడు బట్టలు ఉతకబోతున్నాను, దేవా ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను, దేవా ఇప్పుడు నేను బ్రష్ చేసుకోబోతున్నాను, దేవా ఇప్పుడు నా పిల్లల్ని ఇందాక నుంచి లేపుతున్నాను, లెగబొట్టలేదు, కొట్టబోతున్నాను. దేవా మరి హోంవర్క్ చేయలేదు, పిల్లల్ని కొట్టబోతున్నాను, దేవా న్యూస్ పేపర్ చదవబోతున్నాను, తీసుకుంటానే, దేవా నా భార్యని కాఫీ అయ్యిందా తీసుకురా అని చెప్పబోతున్నాను, జెంట్స్ అని చెప్పి, మేరీ నా కాఫీకి వచ్చివమ్మా అని మీరు పిలవచ్చు. అంటే దేవుడితో ప్రతి పని, బజార్కి వెళ్తున్నాను, దేవా డ్యూటీకి వెళ్తున్నాను, దేవా గాడి స్టార్ట్ చేస్తున్నాను, ప్రతి విషయాన్ని మీరు చెప్పి ఆయనతో చేస్తుంటే మీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. 1 year చేస్తాను నేను, దగ్గర ఒక 20 years నుంచి నేను చేస్తున్నాను. నా భార్య కూడా ఆల్సో. అది 94 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎంత అయిందంటే అన్ని సంవత్సరాలు మీరు లెక్క అవుట్ చేసుకో. నేను మీనా సిస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటి ఆ థ్యాంక్స్ అని. నాకు టైం చెప్పలేదు చూడండి, అందువల్ల నేను చాలా సంతోషిస్తాను. అది అలాగే ఉంటుంది కాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఒకసారి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మీరు బలవంతులు అవుతారు యేసునందు. ఆమేన్. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుకుంటారు. మీరు అందరూ ఇప్పుడు ప్రభువులు ఆనందిస్తున్నారు, వాక్యం మీ లోపలికి వెళ్ళి పిచ్చికారి అంటే వాక్యం ఉదక స్నానం చేయబడుతున్నారు. మీరు ఇక్కడ వాషింగ్ లోపలికి వాక్యం వెళ్ళి ఒక్కొక్క పార్ట్ లోపలికి వెళ్ళి హీలింగ్ కూడా వచ్చేస్తుంది. బైబిల్ చదివితేనే హీలింగ్ అండి. మా ఫ్రెండ్కి వచ్చింది, బైబిల్ చదివితే వచ్చింది. మరి ఆ మాట ఇస్తాను, మరి చెప్పండి, కొంచెం టైం కొన్ని అవుతూ ఉంటాయి కాబట్టి నేను దాన్ని జస్ట్ దాటి వెళ్ళిపోతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడి గురించి ఆలోచించేవాళ్ళంగా ఉందుము గాక. అబ్రహాం గారు దేవుడి గురించి ఆలోచించేవాడు కాబట్టి దేవుడు దర్శించాడు, విజన్ ఇచ్చాడు, ఎవరు వదిలేసి వెళ్ళమన్నాడు, అలాగే ఆయనతో ఉన్నాడు, బిడ్డనిచ్చాడు. హై బ్లెస్డ్, అసలు మామూలుగా అట్లా అంటే కాదు, మామూలుగా కోటీశ్వరుని అప్పట్లోనే కోటీశ్వరుని చేసి ఆయన్ని మంచి బ్లెస్సింగ్స్లో పెట్టాడు. అంత హై పోజ్ పెట్టి దేవుడు ఫ్రెండ్ అయ్యాడు. ఇవన్నీ కారణం ఏంటి? ఆయన ఫస్ట్ స్టెప్ దేవుని గురించి ఆలోచించేవాడుగా ఉన్నందువలన. ఈ రోజున హైదరాబాద్లోనే కాదు, ఎక్కడైనా సరే విగ్రహాలు ఆరాధన పెరగడానికి గల కారణం ఏంటంటే, ఏ మనుషుడు కూడా విగ్రహాల గురించి ఆలోచించకపోవడం. స్టాచ్యూస్ గురించి కనుక ఒక మనిషి ఆలోచిస్తే ఖచ్చితంగా అతను మారుతాడు. ఒక మామిడికాయ తిన్నాం, మామిడికాయల సీజన్, ఇసిరేసాం, మీ ఇంటి పక్కన ఒక చిన్న గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ వెళ్ళి పడిన తర్వాత ఒక మనిషి, ఆ ఓనర్ వచ్చి నీళ్ళు పెట్టుకుంటాను ఎలాగో వచ్చి తొక్కాడు, అది మామూలుగా భూమిలోకి వెళ్ళిన తర్వాత 10 days తర్వాత మామిడిగా చెట్టుగా పుట్టింది. సరే గ్రౌండ్ ఖాళీగా ఉంది కదా పెరగని అని అనుకున్నాం, పెరిగింది, బాగా పెద్దదయ్యింది, చాలా పెద్ద బ్రాంచెస్ వచ్చాయి. ఒక రోజున ఇల్లు కట్టుకోవడానికి దాన్ని నరికేద్దాం అనుకున్నావు, స్టార్ట్ చేసావు. అప్పుడు అది కొనేవాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎక్కడన్నా ఒక అడ్రస్ తెలుసుకుని వచ్చేస్తారు, మనం కొట్టేస్తే ఆయనకి ఎలా వస్తారో తెలియదు మరి. కాబట్టి వాళ్ళు వచ్చారు, ఏమంటే అమ్ముతారని అడిగారు. అమ్ముతాం బాబు అన్నాం. మనం బ్రాంచెస్ తీసుకున్నాం, మనకేదో చిన్న పేటలో స్టూల్ చేసుకోవడానికి, అతనికి అమ్మేశాం. అతను తీసుకుని వెళ్ళాడు, మంచం కానీ లేదంటే ద్వారబంధాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ చేశాడు. ఆ విగ్రహానికి పెయింట్ వేసి షాపులోకి వచ్చాయి. అది ఏదన్నా అవని, అది యేసు ప్రభు విగ్రహం కూడా అవనివ్వండి, మరియమ్మగా అది కూడా అవనివ్వండి. ఎందుకంటే మనము వాక్యం మీద డిపెండ్ అయ్యేవాళ్ళం కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఫొటోస్ని నమ్మేవాళ్ళం మనం కాదు. దట్ టైం ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు ఎర్రగానే ఉండాలి, తెల్లగానే ఉంటాడని చెప్పి వైట్స్ ఏం చేశారంటే క్రైస్ట్ని వైట్గానే పరిచయం చేశారు. అప్పుడు ఏంటంటే మా వైట్స్ గాడ్ అని, వాళ్ళు ఏంటంటే మీ బ్లాక్స్ గాడ్ కాదు జీసస్ క్రైస్ట్ అంటే, వైట్స్ గాడ్ అని ఒక విధంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారన్నమాట ఇండైరెక్ట్గా బ్లాక్స్కి, నెల్సన్ మండేలా వాళ్ళ టీంకి. ఆ రోజుల్లోనే చూడండి ఎంత పెద్ద పాలిటిక్స్ ఉందో ఆ ఫోటో వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. అంటే మా యేసు ప్రభు ఎర్రగా ఉంటాడు, వైట్గా ఉంటాడు కాబట్టి మీరు బ్లాక్స్ ఎవరు కూడా
ఆరాధించకూడదు. శాటన్ ఆ రోజున అలా వర్క్ చేసింది. ఓకే, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు విగ్రహం తయారైంది. మనం చూశారు, కొంతమంది కార్లు వెళ్తున్నారు, స్కూటీ మీద వెళ్తున్నారు, చూశారు, దిగారు, 500 ఇచ్చారు, అది తీసుకొచ్చారు, ఇంట్లో పెట్టుకున్నారు, డైలీ దానికి దండం పెడుతున్నారు, నన్ను కాపాడు, నన్ను సేవ్ చేయి, నన్ను బ్లెస్ చేయి అంటున్నారు. అతను కనుక ఆ దండం పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాయి, డాక్టరో, లాయరో, సైంటిస్ట్ అవని, వాడు ముక్కు దగ్గర చేయి పెట్టుకుంటే గాలి వస్తుంది. ఆ దండం పెడుతున్న విగ్రహం దగ్గర ముక్కు దగ్గర చేయి పెడితే గాలే రాదు. అదన్నా అంత సెన్స్ కూడా లేకుండా పోయింది. బతుకున్నవాడు చచ్చిన దగ్గర దండం పెడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని పెట్టరా, మనము దేవుడి గురించి ఆలోచించుతాము గాక. మనం దేవుడి గురించి ఆలోచించాలని దేవుడు కోరుతున్నాడండి. మనం అలాగని హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్స్ గురించి ఆలోచించద్దని దేవుడు చెప్పలేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన హెజ్కేల్ గ్రంథంలో చెప్తాడు, ఇప్పుడు చదవద్దు, ఫస్ట్ ముద్ద తీసుకెళ్ళి యాజకులకి ఇవ్వండి అంటాడు. ఫస్ట్ ముద్ద తీసుకెళ్ళి యాజకులకి ఇవ్వండి అంటాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఏం చెప్పాడంటే, ఫస్ట్ మీరు వెళ్ళి మీ యొక్క దశమాంశాన్ని మందిరం ఫస్ట్ దశమాంశాన్ని తీసేళ్ళి చర్చిలో ఇవ్వండి అన్నాడు. అందుకని ఏలియా వెళ్ళినప్పుడు ఫస్ట్ అమ్మ ఒక రొట్టె చేసి నాకు ముందు ఇవ్వు అన్నాడు. ఆ ఫస్ట్ అయ్యా ఉన్నదే కొంచెం అయ్యా అంటే, అసలు ఫస్ట్ రొట్టె నాకు నువ్వు చేసి ఇవ్వు అన్నాడు. మనం దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ ఆయన గురించి మనం థింక్ చేయాలి. ఆయన గురించి కనుక మనం థింక్ చేస్తే, ప్రొబిటెడ్ ఏరియాలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే కూడా అక్కడ కూడా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవుని పెట్టరా. కాబట్టి మనము దేవుని గురించి ఆలోచించదుము గాక. ఒక వాక్య భాగం చదువుతుంది, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 24 verse 15. లూకాసు వార్త 24:15. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చాలా ఇద్దరు మనుషులు యేసుక్రీస్తు ప్రభు గురించి సంభాషిస్తున్నారు, ప్లస్ ఆలోచిస్తున్నారు. వారి దగ్గరికి ఎవరు వచ్చారంట? యేసు ప్రభు. ఎంత గొప్ప వాక్యం అండి. ఆ రోజున అబ్రహాం గారు ఆలోచిస్తే దేవుడు వచ్చేసాడు, కలుసుకున్నాడు. ఈ రోజున వీళ్ళిద్దరూ న్యూ టెస్టిమెంట్లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే, ఆయన గురించి సంభాషించుకుంటూ ఆయన గురించి ఆలోచిస్తూ వెళ్తుంటే, వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ 2 మాటలు రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని కలుసుకున్నాడంట, ఒకటి. రెండోది వాళ్ళతోటి నడిచారంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మీతో ప్రేమగా తెలియపరుస్తాను, ఏం మనం దేవుడి గురించి ఆలోచించకూడదు. మీరు అస్సలు ఆలోచించట్లేదని నేను కంప్లైంట్ చేయట్లేదు. మీరు ఆలోచిస్తున్నారు, సండే ఆలోచిస్తున్నారు, వ్యాధి వచ్చినప్పుడు ఆలోచిస్తున్నారు, సమ్ నీడ్స్ ఆలోచిస్తున్నారు, కష్టాలు వచ్చి ఆలోచిస్తున్నారు, ఎగ్జామ్స్ వస్తున్నాయి ఆలోచిస్తున్నారు, రిజల్ట్స్ రాబోతున్నాయి ఆలోచిస్తున్నారు, జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఆలోచిస్తున్నారు. నేను ఆలోచన గురించి చెప్పడానికి ఇక్కడ రాలేదు. నేను 24 hours శాటిలైట్కి నీ ఫోన్ ఎలా కనెక్ట్ అయి ఉంటుందో అలాగే దేవుడితో నువ్వు హెవెన్ తోటి కనెక్ట్ అయి ఉండాలి 24 గంటలు కూడా. ఆ విధంగా నువ్వు ఆలోచించాలని చెప్పి చెప్పడం కోసం నన్ను దేవుడు తీసుకొచ్చారు. ఆమేన్. కాబట్టి మీరు గనక దేవుడి గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఎక్కడైనా ఉండు, ఆయన మీతో నడుస్తాడు, వచ్చి ఆయన మీతో వాక్ చేస్తాడు. కనబడ్డా ఆయన, అంతే కనబడ్డు. ఆయన మనం కలుసుకుంటాడు, మనతో ఆయన నడుస్తాడు, మన కుటుంబాన్ని కూడా నడిపిస్తాడు. మనం ఇక్కడి నుంచి ఎక్కువగా దేవుడి గురించి ఆలోచిద్దామా? మనం ఎక్కువ ఆలోచిద్దామా? మీరు ఈ మాటలు వింటూనే మీ లోపల మీరు ప్రేయర్ చేసుకోండి. ప్రేమ దేవా, నన్ను మీ ఆలోచన చేత నింపండి 24 hours. చూద్దాం, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 21 verse 28. మాథ్యూ 21 verse 28. మీకేమి తోచుచున్నది? మీకు ఏమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. చదువు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగెను. చాలు, థ్యాంక్స్ అమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్టోరీ మీకు అందరూ తెలుసా లేదా? తెలుసు. పెద్ద కుమారుడు దగ్గరికి వచ్చాడు, నాన్న పనికి వెళ్ళా అని చెప్పాడు ఫాదర్. నేను వెళ్ళండి డాడీ అన్నాడు. రెండో వాడి దగ్గరికి వచ్చాడు, నాన్న నువ్వు వెళ్ళినానా అన్నాడు. వెళ్తాను అన్నాడు. చిన్నోడు వెళ్ళాడు. పెద్దోడు ఏం చేశాడు? మనసు మార్చుకున్నాడంటే అసలు అర్థం ఏంటి అసలు అక్కడ మెయిన్? ఆ మనసు మార్చుకోవడానికి ముందు కూడా ఒకటి ఉంటుంది. ఆలోచిస్తేనే మనసు మార్చుకుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు మనసు మార్చేసుకోలేరు. అలాగే ఇక్కడ నుంచి నేను ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే నేను ఫోన్ చూస్తాను, నా అలవాటు, అది హ్యాబిట్. బట్ నేను ఇప్పుడు వాక్యం విన్నాను, రేపటి నుంచి నేను ప్రేయర్ చేసుకుంటాను అనేది మీరు ఫస్ట్ థింక్ చేస్తేనే ఆ స్టెప్లోకి వెళ్తారు. థింకింగ్ అనమాట వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు పెద్ద అబ్బాయి? ఆలోచించాడు.
ఏం ఆలోచించారంటే, మా నాన్నకి ఏంటంటే నేను ఎలాంటి జవాబు ఇచ్చాను, నేను వెళ్ళని చెప్పాను, కానీ అది మా నాన్నగారు ఎంతో బాధపడి ఉంటాడు, అయినా ఎప్పుడు చెప్పడు కదా, అయినా నాకు ఇప్పుడు పని చెప్పాడు, నేను ఇప్పుడు వెళ్ళి చేస్తే ఏంటి, ఆ పని చేస్తే ఆ పనికి వెళ్తాను నేను, నాన్నగారిని నేను ఎందుకు బాధపెట్టాను, అతను ఆలోచించడం ప్రారంభించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు గనక దేవుని గురించి మీరు ఆలోచించడం ప్రారంభిస్తే దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఎందుకో తెలుసా, మన దేవుడి పేరు ఆలోచనకర్త. ఎవరైతే తన గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఆలోచనకర్తగా ఉండవలసిన బాధ్యత అయింది. ఈ రోజున నీ కుటుంబానికి, నీ పర్సనల్ లైఫ్కి, నీ యొక్క ఎడ్యుకేషన్ లైఫ్కి, ఎందుకంటే నీ ఫ్యామిలీకి దేవుడు మరొక ఆలోచనకర్తగా ఉండలేకుండా ఉంటున్నాడు తెలుసా, నువ్వు ఆయన గురించి ఆలోచించట్లేదు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆలోచిస్తావు. అలా కాకుండా నువ్వు ఆయన్ని అన్ని విషయాల్లో కనుక నువ్వు ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే నీకు ఆయన ఒక ఆలోచనకర్తగా ఉంటాడు. ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటున్నారు, అట్లాగా మన ఫ్యామిలీకి ఆయన ఒక ఆలోచనకర్తగా ఉంటాడు. ఎందుకని ఉండట్లేదు, మనం ఆలోచించట్లేదు కాబట్టి ఉండట్లేదు. కాబట్టి ఈ యొక్క బ్రదర్స్ అట్లాగే ఆలోచించారు, మనం కూడా ఆ విధంగా ఆలోచించుదాము గాక. దేవుడు మన యొక్క బుద్ధిని, స్వభావాన్ని మార్చునుగాక. ఈ టైంలో ఆయన యొక్క గాయపడిన హస్తం మనల్ని ముట్టి మనల్ని స్పిరిచువల్ హీలింగ్ మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. రెండో విషయం, అబ్రహాం గారి యొక్క క్వాలిటీస్లో ఫస్ట్ క్వాలిటీ ఏంటి, థింక్ చేశాడు. ఆయన కూడా థింక్ చేశాడు. ఏం థింక్ చేశాడు, విగ్రహం ముందు కూర్చున్నాడు, విగ్రహం గురించి ఆలోచించాడు. ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆయనే కలుసుకున్నాడు కదా, ఫస్ట్ ఆలోచించాడు. రెండోది ఆయన ఏం చేశాడంటే అనుకున్నాడు. ఏంటది, అనుకున్నాడు. ఇప్పుడు ఆలోచించిన మనిషి వెంటనే చేయాల్సిన పని ఏంటి తెలుసా, అనుకోవాలి. అనుకోందే అవ్వదు మళ్ళీ పని. ఇప్పుడు మీరు వింటున్నారా, ఇక్కడి నుంచి నేను రేపు పొద్దున్న నుంచి నేను ఫోన్ చూడను, ప్రార్థనలో ఉంటాను అని అనుకోవాలిగా. నువ్వు అనుకోవాలి, అనుకుంది అవ్వదు. కాబట్టి మనం ఏదేదో అనుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటివి అనుకోకుండా దేవుడు గురించి మనము అనుకుందాం. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం కనుక ఎవ్రీ సండే నేను చర్చికి వెళ్తాను అని నువ్వు అనుకున్నావా, నువ్వు వెళ్తావు. నువ్వే అనుకుంటావు నేను వెళ్ళను అని. నువ్వు అనుకున్నందువల్ల వెళ్ళలేకపోతున్నావు. అక్కడ మైనస్ ఏంటంటే నువ్వు అనుకోలేదు అక్కడ, అంతే. నువ్వు అనుకోలేదు, నువ్వు వెళ్ళలేదు. నువ్వు అనుకుంటే వెళ్తావు. ఎందుకంటే నువ్వు ఫిజికల్గా చాలా కార్యాలు చేస్తావు. వాళ్ళని చూడకూడదు అనుకుంటావు, నువ్వు చూడవు. వాళ్ళతో మాట్లాడకూడదు అనుకుంటావు, మాట్లాడవు. వాళ్ళ వైపు కన్నెత్తి చూడకూడదు అనుకుంటావు, చూడవు. వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటావు, వెళ్ళవు. ఇది తినకూడదు అనుకుంటావు, నువ్వు తినవు. ఇది తినాలి అనుకుంటావు, ఎలాగైనా తింటావు. 4 సెంటర్లు అవతగా వెళ్ళి కూడా ఆ చాట్ కోసం వెళ్ళి తినే వస్తావు. అనుకున్నావు కాబట్టి తింటావు. అనుకున్నావు అంటే మనుషుడు అనుకుంటే చేస్తాడు. అనుకునే స్వభావం స్పిరిచువల్గా, ఫిజికల్గా ఉంది మనకి. స్పిరిచువల్గా లేదు. స్పిరిచువల్గా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. ఆమేన్. కాబట్టి మనము అనుకునే వాళ్ళంగా ఉండాలి. అనుకున్నామా అయిపోయినట్టే పని, అనుకోవాలి. సరే, మనం ఏమనుకోవాలి చూద్దాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58 verse 13. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. చాలు. ఇక్కడ చూడండి, సాటర్డే వర్షిప్ గురించి అక్కడ రాయబడింది. యాక్చువల్లీ మనం దాన్ని స్పిరిచువల్గా న్యూ టెస్ట్మెంట్ కళ్ళజోడు పెట్టుకొని మనం చూద్దాం. దట్ ఈస్ సండే వర్షిప్ లాగా మనం చూద్దాం. ఏదో ఒక మాట అనుకోని ఉంది అక్కడ. చూసారా అమ్మా, చదివారా ఏంటి ఆ మాట? అది యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని. సండే దేవుని యొక్క ప్రతిష్ఠితమైన దినమని, ఘనమైనదని అనుకొని, నేను చర్చికి వెళ్తే నా మీద వాక్యం పడిద్దని. నేను చర్చికి ఏమో మీ మీద ఇప్పుడు ఏం పడుతుంది, వాక్యం పడుతుంది మీ మీద. ఒక మ్యారేజ్కి వెళ్ళాం, తలంబ్రాలు పడితే లేదా మన మీద పూలు కానీ తలంబ్రాలు కానీ మనం దులుపుకుంటున్నాం కదా. ఇక్కడికి వచ్చాము అంటే మన చిన్న పిల్లలు అవని పెద్దవాళ్ళు అవని వాళ్ళ మీద నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాక్యం పడుతూ ఉంటుంది. వాక్యం నీ మీద పడుతూ ఉంటుంది. అది నీకు మేలు చేస్తుంది. శరీరం మీద పడి నీకు హీలింగ్ ఇస్తుంది. హృదయంలో విత్తబడి అది నిన్ను ఆత్మీయంగా బాగు చేస్తుంది. కాబట్టి మనం అనుకోవాలి. ఏమనుకోవాలి? సండే వర్షిప్ గురించి మనము కొన్ని మాటలు అనుకుందాము గాక. సండే వర్షిప్ గురించి అనుకోవాలి. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి, 53 కూడా వస్తాయి ఎప్పుడన్నా ఒకసారి. కాబట్టి ప్రతి ఆదివారం నేను ఆదివారం రోజున చర్చిలో ఉంటానని చెప్పి మీరు అనుకోవాలి. దాని ప్రకారం చేయాలి. ఇంటికి తాళం వేస్తున్నప్పుడు రిలేషన్స్ వస్తారు, ఎవరో డెత్ ఫోన్ వస్తుంది. నువ్వు చిన్న చిన్న విషయాలు కూడా బ్యాక్ స్టెప్ వేసే పర్సన్ అయితే, చర్చికి లీవ్ పెట్టేదానివైతే నీకు ఎవ్రీ సండే వస్తాయి.
అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతోటే మాట్లాడుతున్నాను. రిలేషన్స్ వచ్చారు, ఆంటీ లేదంటే పెద్దమ్మ చిన్నమ్మ రెండు కూర్చోండి, చర్చికి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా? మీరు రెడీ అవుతారంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను, ఫటాఫట్ రెడీ అయ్యి టిఫిన్ చేసి వెళ్దాం. లేదు అంటే మేము వెళ్ళొస్తాం, మీరు ఉండండి, అన్నీ రెడీ అయిపోయినాయి. లేదంటే లంచ్ టైంకి వచ్చేస్తాం, మీరు జర్నీ చేసి వచ్చారు, మీరు రెస్ట్ తీసుకోండి. అంతేగాని అక్కడ కూర్చొని లోక వార్తలు చెప్పుకోవాల్సినటువంటి మా న్యూస్ అవసరం లేదు. అక్కడ కనుక నువ్వు ఆ కట్ చేయగలిగావా, నీ లైఫ్లో బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడికి నువ్వు అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నువ్వు అనుకున్నది చేస్తున్నావు. అలా కాకుండా మా పెద్దమ్మోడు చాలా రోజుల తర్వాత వచ్చేసారు, ఈ రోజు సెలవు, అది చాలా తప్పైనటువంటి విషయం. సండేకి నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇజ్జత్ అదా? సండేకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ అదా? ఆదివారం అంటే కేవలం అయిపోయిందా నీకు? ఆదివారం అంటే ఎంత గొప్ప దినమో తెలుసా? ముస్లిం కంట్రీ, మీరు ఎంతోమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ అందరూ బట్టి నాకు చాలా ఈజీ అవుతుంది. ముస్లిం కంట్రీస్లో హాలిడేస్ ఎప్పుడు మీకు తెలుసు? ఫ్రైడే. క్రిస్టియన్ కంట్రీస్లో ఆ హాలిడే ఎప్పుడో మీకు తెలుసు? సండే. హిందూ కంట్రీస్లో 7 కంట్రీస్ ఉన్నాయి, లేదా 9 కంట్రీస్ ఉన్నాయి హిందూ కంట్రీస్లో లీవ్ డేస్ ఏంటి? సండే. ఎలా వచ్చింది మరి? ముస్లిం కంట్రీస్లో ముస్లిం రోజు హాలిడే ఫ్రైడే తీసుకున్నారు, క్రిస్టియన్స్ కంట్రీస్లో సండే ఇచ్చారు. మరి హిందూ కంట్రీస్లో హిందూ ఆచారాల ప్రకారం మంగళవారమో లేదా శుక్రవారమో, శనీశ్వరుని పూజించే శనివారమో, లేదంటే ఆ పేరే లేదు లక్ష్మీవారం అంటున్నారు. ఎందుకు అంటారో నాకు అర్థం కాదు. మరి గురువారం, థర్స్డే అని ఇక్కడ అనేవాళ్ళు ఉన్నారా లక్ష్మీవారం అని? అలా ఉంటే ఈ రోజుతో ఆ మాట మన నోటి వెంట రాకుండా ఉండునుగాక. ఎందుకంటే క్యాలెండర్లో చక్కగా రాశారు గురువారం, దాన్ని మనం లక్ష్మి అనేటువంటి పేరుని దెయ్యం పేరు ఎత్తాల్సిన అవసరమే లేదు. కాబట్టి ప్రేమైనటువంటి దోని పెట్టారు. ఎందుకంటే ఏ సాతంతో పాటు పడిపోయిన దేవత పేరు అది, వాళ్ళు పెట్టుకునేటువంటిది. కాబట్టి ప్రేమైనటువంటి దోని పెట్టారా, మనము ఆ యొక్క థర్స్డే అని ఇంగ్లీష్లో కూడా చెప్పచ్చు చక్కగా. కాబట్టి వేరే రోజు పెట్టచ్చు కదా, మంగళకరమైంది మంగళవారం సెలవు ఇవ్వచ్చుగా భారతదేశంలో. ఏం జరిగిందో ఉంటుంది అంటారు మీరు? ఎందుకని ఆదివారం సెలవు వచ్చింది మన భారతదేశంలో? ఎందుకని మీరు ఇది థింక్ చేయాలి. ముస్లిం కంట్రీస్లో ఫ్రైడేస్ లీవ్ వచ్చింది, క్రిస్టియన్స్ కంట్రీస్లో సండే వచ్చింది. ఇండియాలో నేను ఉంటున్నాను, భారతదేశం కోసుకుంటున్నారు భారత మాత అని చెప్పేసి. మరి ఇలాంటి దేశంలో ఏంటి సండే ఎందుకు వచ్చింది లీవు? అంటే ఏదో దేవుడు నీ కోసం నా కోసం బలమైన కార్యాలు భారతదేశంలో చేశారు. ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 21:1, సామెతలు 21:1 ఆన్సర్ దొరికింది మనకు అక్కడ. యెహోవా చేతిలో రాజు హృదయము, రాజు జవహర్లాల్ నెహ్రూ హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున, యెహోవా దేవుడు తన ఇష్టానుసారం దాని త్రిప్పును. జవహర్లాల్ నెహ్రూ హృదయాన్ని తిప్పాను. మనం ఆడుకున్నాం కదా చిన్నప్పుడు, ఈ గేమ్ ఆడారా? కాబట్టి ఆ గేమ్ అది మీకు తెలుసు. గేమ్ ఆడితే ఆ వాటర్ ఎటు తిప్పితే అటు వెళ్ళిపోతాయి డైవర్ట్. నేను చెప్తున్నాడు, నేను ఎవరైనా కింగ్ హార్ట్ని అలాగ నేను డైవర్ట్ చేయగలను. బిఫోర్ ఇండిపెండెన్స్ డే మీటింగ్ నడుస్తుంది, ఫ్రీడమ్ ఫైటర్స్ మీటింగ్. ఆ మీటింగ్లో అందరు కూర్చున్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా. ఇండియా అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రిపేర్ అయిపోయింది చార్ట్లో. ఒక్కొక్క జిల్లాకి ఒక స్కూలు, ఒక పోస్ట్ ఆఫీసు, ఒక బ్యాంకు, ఒక ఎలక్ట్రికల్ ఆఫీస్, ఒక్కొక్కటే డిస్ట్రిక్ట్కి. ఇప్పుడు మనకు సందుకు ఒకటి ఉన్నట్టున్నాయి. దట్ టైం అంత అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. లీవ్ డే ఎప్పుడు శాంక్షన్ చేయాలి, వీళ్ళందరూ కూర్చున్నారు అక్కడ. అందరూ ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్, మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు, మన స్టేట్కి సంబంధించినటువంటి, ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్స్. అప్పుడు వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ చెప్పాడంట, లేడీస్ చెప్పారంటే ఫ్రైడే కావాలని. ఇంకొంతమంది అడిగారంట, ఎట్టి పరిస్థితుల్లో సండే ఇవ్వద్దు, ఎందుకంటే మనల్ని పరిపాలించిన బ్రిటిషర్స్ సండే ఇచ్చారు కాబట్టి మనకు సండే వద్దు, ఇంకా ఏ రోజైనా ఇవ్వండి. బట్ ఫైనల్ చేసింది జవహర్లాల్ నెహ్రూ, సండే ఈజ్ ఎ లీవ్ డే ఇండియా. ఇంత గొప్ప కార్యం దేవుడు జవహర్లాల్ నెహ్రూ మెడలు వంచి ఆ రోజునే ఇప్పిస్తే, ఈ రోజున క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చర్చికి రాకుండా, మా బంధువులు మ్యారేజ్ అండి, ఒంట్లో బాగోలేదండి, తుమ్ములు వస్తున్నాయండి, వస్తే ఏంటండి స్పెషల్ క్లాసులండి, బంధువులు వచ్చారండి అని ఇన్ని వంకలు చెప్పుకుంటా సండే రోజున ఇంట్లో కూర్చుంటున్నారు. సండే ఓల్డ్ టెస్టిమెంట్లో కనుక సాటర్డే కనుక ఆరాధనకి రాకపోతే చంపేసి ఉండేవాళ్ళు రాళ్ళు పెట్టి. ఈ రోజున ఆదివారం చర్చికి రాని వాళ్ళని పాస్టర్ గారు ఏం చేయాలి? ఎక్సోడస్ చాప్టర్ 31:12-17 అక్కడ ఉంది. రాళ్ళు పెట్టి కొడిచామని పొద్దురా బిడ్డ,
బిడ్డ వినయ్ చాయ్ బాగా వినండి, చూడండి ప్రేమిద్దాం బిడ్డ. అంటే మీకు రాసుకునే వాళ్ళ కోసం చెప్తాను. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమాకాండము 31వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల్లో రాసింది అక్కడ, రాళ్ళు పెట్టి కూడా చంపమని. విశ్రాంతి దినాన్ని రాకపోతే. ఇప్పుడు మీరు చెప్పండి, ఆదివారం రోజున చర్చికి రాని వాళ్ళని పాస్టర్ గారు ఒక బకెట్ రాళ్ళు బయట పెట్టి వచ్చినటువంటి వాళ్ళ చేత రాని వాళ్ళని కొట్టిస్తే ఎలా ఉంటుంది? అప్పుడన్నా మారుతారంటారా? అలా జరగకుండానే మనం మారుదుము గాక. ఎందుకు తెలుసా? మనకు మీద రాయి పడింది, రాళ్ళు అన్నీ యేసుక్రీస్తు ప్రభువు మీద పడ్డాయి. ఆయన చనిపోయినందువల్ల మనకి రాయి పడలేదు. ఆదివారం చర్చికి రాకపోయినా మనం బతికిపోతున్నాం. తెలుసుకోండి ప్రేమ యవ్వనస్తులు, నా ప్రాణం కూడా ఆదివారం పోవాలి అనుకోండి. చర్చిలో ఆదివారం నేను సెలవు పెట్టను, సెలవు పెట్టకపోగా నా ప్రాణం కూడా ఆదివారం చర్చిలోనే పోవాలి. ఆఫ్టర్ వర్షిప్ పెద్దవాళ్ళు ఎవరు కూడా అలాగే ప్రార్థన చేసుకోండి. దట్ టైం ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. మరణం 9 రోజులు బిడ్డకే వస్తుంది, 90 సంవత్సరాలకి వస్తుంది. ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి లేదు, నో గ్యారంటీ. అయితే మనకు ఇందులో ఒక చిన్న రిలీఫ్ ఉంది. మనం డేట్ ఆఫ్ డెత్ని మార్చుకోవచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరుద్దాం. డేట్ ఆఫ్ డెత్ మనం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కుదిరిద్దా? కుదరదు. కానీ దేవుడు ఆయన బిడ్డలకి ఇచ్చినటువంటి ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే డేట్ ఆఫ్ డెత్ని మార్చుకోవచ్చండి. ఈవిడ 2 years బ్యాకే చనిపోవలసినటువంటి ఆవిడ నా ఎదురుగా ఉంది, నా భార్య. ఏం చేసింది తెలుసా? ఆవిడ వచ్చి చర్చిలో వాళ్ళందరికీ శారీస్ కూడా పనిచేసింది. నేను చనిపోతాను కాబట్టి పిల్లలకి ఫైనల్ గిఫ్ట్ 2024 కూడా బతిగా ఉంది కళ్ళ ముందు. 22లో పనిచేసింది, 23, 21, 22లో శారీస్ పనిచేసేసి ప్రిపేర్ అయిపోతుంది. ప్రమేందం బిడ్డరా, మన దేవుడు డేట్ ఆఫ్ హిజ్కియాకి 15 సంవత్సరాలు మార్చాడు కదా, మీకు మారుస్తాడు, మనకి మారుస్తాడు. ఆయన గురించి ఆలోచించే వాళ్ళ విషయంలో మారిద్ది. ఆయన గురించి కొన్ని కార్యాలు నేను అనుకుంటాను అనుకున్న వాళ్ళ కోసం ఆయన కూడా కొన్ని కార్యాలు చేస్తాడు. ఏమి అనుకోకపోతే కుదరదు. ఆమేన్. డేట్ ఆఫ్ మన మరణ దినాన్ని మార్చుకోవచ్చు. యోబు గారికి కూడా తెలియదు ఆ విషయాలు, కానీ మనకు ప్రభు బయలుపరిచాడు. చిన్న పిల్లలు ఆయన మనకి. యోబు గారికి కూడా తెలియనటువంటి విషయాలు ప్రేమించాను అనమాట. ఆయన అంటాడు, నరుడు ఏమవుతాడో ఏమైద్దో తెలియదు అంటాడు. కొన్ని క్వశ్చన్స్కి క్రైస్తవులకే దేవుడు అనేకమైన ఆన్సర్స్ తెలియపరిచారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్, బట్ డేట్ ఆఫ్ డెత్ ఫిక్స్ లేదు, నువ్వు మార్చుకోవచ్చు. అందుకే మనం స్పెషల్ పీపుల్, విశేషమైనటువంటి వాళ్ళం. మనం విశేషమైనటువంటి ప్రపంచంలో ఎందుకంటే క్రైస్తవుడు తన మరణ దినాన్ని మార్చుకోగలడు. విశేషమైనవాడు కాదా? కాబట్టి ప్రియమైన బిడ్డరా, మనం ఏం చేయాలి? అనుకోవాలి. చాలా అనుకుంటారు కదా, ఇక్కడి నుంచి ఆవిడతో మాట్లాడకూడదు, దాని మొహం కూడా చూడకూడదు, దాని ఇంటికి వెళ్ళకూడదు, అది అన్నం పెడితే తినకూడదు, మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. చాలా నిర్ణయాలు అనుకుంటాం. బిడ్డ, ఆత్మీయంగా ఏమనుకుంటున్నావు? అది చాలా ఇంపార్టెంట్. మన దేవుడు ఆత్మ కదా, ఆయన కోసం నువ్వు కొన్ని అనుకోవచ్చు కదా. రోజు నేను ఉదయం లేసి ప్రార్థనలు చేస్తాను. ఫస్ట్ ప్రార్థనలో ఉంటాను. బైబిల్ చదవందే నేను బాత్రూమ్కి వెళ్ళను, నేను రెడీ అవ్వను, నేను మామూలుగా ప్రార్థన బైబిల్ రీడింగ్ అవ్వందే నాస్తా చేయను నేను అని ఒక నిర్ణయం. ఎందుకు అనుకోకూడదు? నా బిడ్డలకి కూడా, రే బైబిల్ చదివావా, బైబిల్ చదివేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి అని చెప్పిన తల్లి ఉంటే ఆవిడే మిషనరీల తల్లులు అలా ఉండేవాళ్ళు. మిషనరీస్ మదర్స్ ఏముండేవాళ్ళు తెలుసా? బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని వచ్చి టిఫిన్ చేయంతే. ఆ 2 అవ్వలేదా? టిఫిన్ లేదని. మనము నాన్న ఆ నిద్రలో నాటిని మంచాన్ని కానిపించి కూడా పెట్టేస్తాం అవసరం అయితే. ఆడు నిద్రలోనే తింటా ఉంటాడు. ఇప్పుడు మనం మారదామా చెప్పండి, మారదామా? ఆమేన్. ఒకవేళ బ్యాక్ ఉన్నటువంటి జనరేషన్ అది చేయలేకపోతే ఫ్రంట్ ఉన్నటువంటి జనరేషన్లో చేయాలి. అంటే అన్మ్యారీడ్ పర్సన్స్ కదా, మీరు చేయండి మీ పిల్లలకి. ఒకవేళ ఛాన్స్ ఉంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. పిల్లలకు నేర్పించండి, మీ పిల్లలు బాగుపడతారు. ఆ పెద్ద ఎంతలో చెప్తారు, ఇదే చర్చను నిలబడి, మా మమ్మీ నేను బైబిల్ చదివితేనే నాస్టా పెట్టేది, మా అమ్మని నిజంగా ఆవిడ నాకు నేర్పించింది, నేను మా మమ్మీని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అప్పుడు ఆ తల్లి పైన సంతోషిస్తుంది,
కింద ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు, మనకు ఒక సాక్ష్యం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ విధంగా అనుకుందాం. అబ్రహం గారు ఏమన్నారు? ఆలోచించారు ఫస్ట్. రెండోది అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా అబ్రహం గారు? నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాను, మా బంధువులను వదిలేస్తాను, మా రక్త బంధువులను వదిలేస్తాను, మొత్తం ఫ్రెండ్స్ని వదిలేస్తాను, ప్రాపర్టీని వదిలేస్తాను, బిజినెస్ని వదిలేస్తాను అనుకున్నాడు. వాళ్ళ నాతో చెప్పాడు, నేను బయలుదేరుతున్నాను. నువ్వు బయలుదేరితే మేము ఎందుకుంటావు? ఒక్క కొడుకువి పదా, నీతో పాటు తెరహ కూడా బయలుదేరాడు. అనుకున్నందువల్లే జరిగింది. ఆయన గోల్ని రీచ్ చేయడు, దేవుడు చెప్పినట్టు. మీరు అనుకున్నందువల్ల వెనకబడిపోతున్నారు చాలా విషయాల్లో. అనుకోవట్లేదు కదా మీరు. అనుకుందామా ఇక నుంచి? ఆమేన్. 31st నైట్ మాత్రమే కదా అనుకునేది. ఎవ్రీ మంత్ మనం కొత్తది అనుకుంటూ ఉంటే దేవుడు మీ లోపల, దేవుడు నీటి మీద సంచారం చేయడం కాదు, మనుషుల మీద కాదు, నీ మీద సంచారం చేస్తాడు. మూడో విషయం, అబ్రహం గారు ఏం చేశారు? ఫస్ట్ ఆలోచించాడు, రెండు అనుకున్నాడు. అదే సండే విషయం చెప్పాను కదా నేను. సండే విషయం వెరీ ఇంపార్టెంట్ అండి. సండే విషయం మీకు మేము మరొక విధంగా చెప్పనా? అందరికి యేసు నామములో వందనాలు. సండే సెలవు పెట్టద్దు. పాస్టర్ గారు ఇక్కడ సెలవు పెడతారా కొంతమంది? అయితే వాళ్ళతో మాట్లాడుతున్నట్టే దేవుడు. సండే సెలవు పెట్టేవాళ్ళు ఎవరైనా పెడుతున్నారా అంటున్నాను. సండే ఎవరైనా సెలవు పెడుతున్నారా? సండే సెలవు పెట్టకూడదమ్మా. సోమవారం నీదే, రాసేసుకో, తీసేసుకో. మంగళవారం నీదే, బుధవారం కూడా నీదే, గురువారం నీదే, శుక్రవారం నీదే, శనివారం నీదే, ఆదివారం మీద చెయ్యబడ్డు బిడ్డ మంచిగా ఉండదు. ఆదివారాన్ని మంచిగా అరుచుకోవాలి మనం. ఈ మాట తెలియదు కదా మీకు? తెలంగాణలో ఉండి అరుచుకోవడం అని తెలుసుగా, కొంతమందికి తెలుసు. ఏంటి? ఆదివారాన్ని మనం మంచిగా అరుచుకుందాం. ఆమేన్. అంటే ఎక్కువ కరీంనగర్ మినిస్ట్రీకి వెళ్తుంటాం. ఈ మధ్య తగ్గింది బాగా, ఒక 7 years నుంచి తగ్గింది, బిఫోర్ నుంచి. లేదంటే అక్కడి నుంచి కొన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అబ్రహం గారు ఆలోచించారు, అన్నిటిని వీటిని వదిలేశారని చెప్పి అనుకున్నాడు. మూడోది, దేవుణ్ణి అనుసరించడం ప్రారంభించాడు. ఆలోచించాడు, అనుకున్నాడు, నెక్స్ట్ స్టెప్పే అనుసరించడం ప్రారంభించాడు. చూద్దామా ఏం చేశాడో అబ్రహం గారికి ఉన్నటువంటి గుణలక్షణం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో చాలామందిని మనం ఏం చేస్తుంటాం? ఫాలో అవుతుంటాం కదా, అనుసరిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ నవేడేస్లో చాలామంది హీరోయిన్స్ని ఫాలో అవుతున్నారు. సీరియల్స్, టీవీలోని యాంకర్స్ని, తర్వాత టీవీలో నటించే వాళ్ళని, సినిమాలో నటించే వాళ్ళని ఫాలోయింగ్ ఎక్కువగా నడుస్తూ ఉంది. మీకు తెలిసి అనేకమైన ఫాలోయింగ్స్ అన్ని డ్రై అయిపోతున్నాయి. తమిళనాడులో ఆ రజనీకాంత్కి 400 సంఘాలు ఉన్నాయి. అంటే 400 విగ్రహాలు ఆయనకు కట్టి పాలాభిషేకం జరుగుతూ ఉంటుంది. అన్నీ డ్రై అయిపోయినాయి. కలకట్టాలో మిథున్ చక్రవర్తికి టెంపుల్ కట్టారు. బొంబాయిలో అమితాబ్ బచ్చన్కి కట్టారు. తెలంగాణలో ఒక విలన్కి గుడి కట్టారు. మీకు తెలుసా? మీరు తెలంగాణ వాళ్ళు కదా, అందుకే మీకు ఒక ప్రశ్న. సోను సూద్కి తెలంగాణలో టెంపుల్ కట్టారు. ఎందుకంటే హెల్ప్ చేశాడు కదా డాక్టర్స్ అంతా కోవిడ్ టైంలో, అతనికి కట్టారు. బాపట్లలో ఏదో ఒక డైవర్స్ తీసుకుంది ఒక అమ్మాయి, నాగార్జున కోడలు అనుకుంటా, పేరు నాకు గుర్తులేదు. నాగార్జున కోడలు సమంత, కొంచెం నాలెడ్జ్ ఉంది. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి అదే చెబితే ఇలా అంటారా, నీకు అందించాను కదా, అందుకే నేను గాడ్ బ్లెస్ యూ అన్నాను. కాబట్టి సమంతకి బాపట్లలో కట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా చూడండి. అర్జెంటీనాలో డీగో మారడోనాకి కట్టారు. డీగో మారడోనా అంటే ఫుట్బాల్ ప్లేయర్, వండర్ఫుల్, మాకు తెలుసు, మా రేంజ్లో మీ అందరికీ తెలియదు. గ్రౌండ్లోకి వస్తే ఒక అద్భుతం, ఒక మంత్రం అయిపోద్ది, మ్యాజిక్ అయిపోద్ది. మ్యాజిక్ చేసినట్టే ఫుట్బాల్ గ్రౌండ్లో ఉంటుంది. డీగో మారడోనా, అతనికి ఒక టెంపుల్ కట్టారు. ఇవన్నీ ఖుష్బు చెన్నైలో టెంపుల్ కట్టారు. ఖుష్బుకి మహా ఫ్యాన్స్. ఇప్పుడంటే ఫ్యాట్ అయింది, కానీ వన్స్ అపాన్ టైం స్లిమ్గా ఉండేది. అప్పుడు పెద్ద ఫ్యాన్స్. అయితే ఆవిడేం చేసిందంటే పార్థిబన్ అని ఒక బ్లాక్ చాప్ ఉన్నటువంటి ఒక కుర్రోని లవ్ చేసింది. అప్పుడు ఫ్యాన్స్ వచ్చి చెప్పారు, పార్థిబన్ కానీ నువ్వు పెళ్లి చేసుకోకూడదు, ఎవరైనా సరే చేసుకో, ఆడు కలర్ ఉండాలని. పోండ్రా చవలే బాయ్ అంతే. అప్పుడు నువ్వు వెళ్ళిపోయి పగల గుడిస్తారు గుడిని. ఇప్పుడు పాలాభిషేకం లేదు, గుడి లేదు.
ఎందుకు నేను ఈ విషయాలు చెప్తానంటే, వీళ్ళని ఫాలో అవుతున్నారు, దయచేసి సంఘంలో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఫాలో అనే సమ్ అదర్ క్రిస్టియన్స్ కూడా వాళ్ళని వదిలేద్దాం. మనము యేసు ప్రభువుని అనుసరిద్దాం, మిషనరీస్ని అనుసరిద్దాం, పరిశుద్ధుల్ని అనుసరిద్దాం, సంఘ కాపరిని అనుసరిద్దాం. వాళ్ళ మైనస్ని అనుసరించద్దు. ఒకవేళ ఉంటే మనుషులు కాబట్టి 1-2 మైనస్లు ఉండొచ్చు, నాకైనా వాళ్ళకైనా. ప్లస్లను అనుసరిద్దాం. కాబట్టి అనుసరించే ఒక జీవితం. అబ్రహం గారు ఆ రోజు మొదలుకొని దేవుడిని అనుసరించడం, మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చాడు, దేవుడు కూడా ఆయనకి బ్రేక్ ఇచ్చాడు, హ్యాండ్ ఇచ్చాడు. ఈయన బ్రేక్ ఇస్తే ఆయన దేవుడు హ్యాండ్ ఇచ్చాడు. తెరహుని నమ్ముకొని నాన్న నువ్వే నడిపించు నాన్న అని చెప్పి కూర్చున్నాడు. దేవుడు మాట్లాడాలి అబ్రహంతో. తెరహు నేను పిలవలేదు, నేను నిన్ను పిలిచాను. తెరహు చనిపోయే వరకు దేవుడు అబ్రహంతో మాట్లాడాలి. మళ్ళీ గ్యాప్ వచ్చాయి. నువ్వు కూడా అనవసరమైన తిరుగుతుంటావు, దైవస్వరం నీకు వినబడదు. అన్నెసెసరీ ఫెలోషిప్ నీకుంది, దేవస్వరం నువ్వు వినలేవు. నువ్వు వాళ్ళని ఫాలో అవుతుంటే నువ్వు దేవుడితో ఎలా నీతో మాట్లాడతాడు. లోతు లాంటి అన్నెసెసరీ పర్సన్ ఉన్నప్పుడు కూడా దేవుడు సైలెంట్ అయిపోయాడు. నీ పక్క ఒకసారి చెక్ చేసుకో, నీ ఫ్రెండ్ని ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి చేయి తీసుకుని పక్కనతో చెబుతాం. నీ ఫ్రెండ్ని ఒకసారి చెక్ చేయండి. అర్థం కాలేదని నేను చెప్పింది. అయ్యగారితో చెప్పు, అయ్యారు మీ ఫ్రెండ్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్త పరిశీలించండి. చెప్పలేదంటే మనం బైబిల్ బాగా చదువుతున్నా చెప్పాలి. లేదంటే దైవస్వరాన్ని వెళ్ళావు నువ్వు వెనకాల చేశారా? ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి ప్రియమైన మనం అనుసరిద్దాం. ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు జీవితాలే మారిపోతాయి. జీవితాలు మారిపోతాయండి. నేను సమ్ ఎగ్జాంపుల్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మార్క్ చాప్టర్, ద బుక్ ఆఫ్ చాప్టర్ 3:17. మత్తయి సువార్త, మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గేసను పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడి వారని అర్థము. చాలమ్మా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు గురించి ఇప్పుడు చూస్తున్నాం. మనం ఫైనల్లో ఉన్నాం. కొంచెం కాన్సన్ట్రేషన్ పెడదాం. ఇద్దరు ఎవరంటే జాన్ అండ్ జోసెఫ్, జేమ్స్, యాకోబు, యోహాన్ ఇద్దరు. వీళ్ళిద్దరికంట యేసుక్రీస్తు ప్రభువారు పిలిచి మీ ఇద్దరు పేర్లు ఏంటో తెలుసు, ఇక్కడి నుంచి బోయనెర్గెసు అని చెప్పారంట. బోయనెర్గెస్ అంటే అర్థం ఏంటంటే అని అడిగారు వాళ్ళు. మీరు ప్రతి ఒక్కరి మీద మీ కోపాన్ని ఉరిమినట్టుగా చూపిస్తున్నారు కదా, మీరు ఉరిమేవాళ్ళు కదా, అందుకని ఆ పేరు పెట్టాను అన్నాడు. ఏంటంటే వీళ్ళకి కోపం ఎక్కువ, రోషం ఎక్కువ. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కొంచెం కోపం ఎక్కువ వాళ్ళు, రోషం ఎక్కువ వాళ్ళు. నేను వాళ్ళతోటే మాట్లాడుతున్నాను. యోహాను యాకోబుకి చాలా కోపం ఎక్కువ. మరి అట్లంటే కోపం కాదు, రోషం కూడా ఎక్కువ. యేసుప్రభువారు పిలిచి బోయనెర్గెస్ అని పేరు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉరుముతారంట, మాట్లాడితేనే ఎలా ఉంటుందంట, గర్జిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ క్యారెక్టర్స్ చూడండి. యోహాను యాకోబు యొక్క క్యారెక్టర్ చూడండి. అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకున్నప్పుడు వాళ్ళ గుణ లక్షణాలు, కోపం ఎక్కువ, రోషం ఎక్కువ. ఓకే, సెకండ్ చూద్దాం. సేమ్ చాప్టర్ 9:38. మార్కు 9:38. అంతట యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పెను. చూడండి, జాన్ ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చాడు. అయ్యా మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. పక్క ఊరిలో ఒకడు మీ పేరు చెప్పి దయ్యాలను తొలకొలుతున్నాడు. ఆడు మనలో తిరగట్లా, ఆడు ఆ పని చేయొద్దని వాడికి వార్నింగ్ ఇచ్చి వచ్చాను. ఇతను అనుకున్నాడు యోహాను యేసు ప్రభువుతో ఈ విషయం చెబితే మంచి పని చేసేవారు నువ్వు అని అంటాడు అనుకున్నాడు. చూడండి, చిన్న బుద్ధి, కుళ్ళు, నేనే చెయ్యాలి, ఇంకొకడు చేయకూడదు. ఇలాంటి విషయాలు చాలా చర్చెస్లో, క్వైర్ విషయాల్లో, మ్యూజిక్స్ విషయాల్లో కొంచెం కొన్ని అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. లైట్గా దొరుకుతూ ఉంటాయి. ఎందుకు దొరుకుతాయి చెప్పను? అది కూడా ఎందుకంటే ఆ జాబ్ శాటన్ గడిది. వన్స్ అపాన్ టైం శాటన్ది. అందుకని వాడి సిమ్టమ్స్ అన్నీ వీళ్ళ లోపల లైట్గా కనబడతా ఉంటాయి. అందుకని చూడండి, మ్యూజిషియన్స్ పాటలు అయిపోయిన వెంటనే లేచి వెళ్ళిపోయి స్టేజ్ వెనకాల కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాక్యమే వినరు. చూడండి, అక్కడ దాకేమో దైవత్వాన్ని మనల్ని లిరిక్స్లో నుంచి మామూలుగా ఆరాధనలోకి తీసుకెళ్ళిపోయారు, ఆత్మీయ ఆరాధనలోకి. వీళ్ళు వినరు. వాక్యం అయిపోయిన తర్వాత గ్రౌండ్ బ్యాక్ సైడ్ కూర్చొని మైటింగ్ వేస్తూ ఉంటారు. అక్కడేమో దైవ లక్షణం, ఇక్కడేమో అసలైన లక్షణం. ఎందుకంటే వాడి జాబ్ అది.
వన్స్ అపాన్ వీడు ఇంతకంటే బాగా వాయించాడు హెవెన్లో. కాబట్టి ఆ యొక్క అప్పుడు మ్యూజిషియన్స్ ఏం చేయాలి? భయభక్తులతోటి దేవుడి దగ్గర ఉండాలి. ప్రతిరోజు ప్రార్థనలో ఉంటా, ప్రభువా నాకు సాతాను గుణం రాకూడదు, ప్రభువా నేను గర్వించకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే మ్యూజిషియన్స్ చాలామంది బయట సినిమా ట్యూన్స్ని మధ్య మధ్యలో ఉన్నటువంటి పాయింట్స్ని తీసుకొని చర్చిలోకి వచ్చి వాయిస్తూ ఉంటారు, అప్లై చేస్తారు. అప్లై చేసిన వెంటనే డెవిల్ స్పిరిట్స్ వచ్చేస్తాయి ఆరాధన లోపలికి. ఎందుకంటే వీళ్ళ పాయింట్ ఎక్కడిది? పలానా సినిమాలో మధ్యలో బీట్ కొట్టాడు, ఆ బీట్ తీసుకొని వీటికి తీసుకొచ్చి ఎక్కడ పడుతున్నాడు? మనం పాట పడి మధ్యలో గ్యాప్ ఇస్తాం కదా ఫస్ట్ స్టేజ్ పాడటం కోసం, ఆ గ్యాప్లో వీడు ఆ బిట్టు వాయిస్తాడు. ఎందుకంటే వీడు కొత్త కొత్త బిట్లు కావాలి కాబట్టి. ఈ బిట్లు ఎక్కడ దొరుకుతాయి? వీడు సొంతగా థింక్ చేయడు, దేవుడి మీద ఆధారపడ్డు కాబట్టి సినిమాలో ఉన్నటువంటి ట్యూన్స్ అన్నీ తీసేసుకొని ఇక్కడ అప్లై చేస్తాడు. అప్లై చేసిన వెంటనే ఇదేంటంటే సినిమాకు సంబంధించింది కాబట్టి ఆ యొక్క ఆత్మలు మన సంఘంలో ప్రవేశిస్తాయి. అలా కాకుండా దేవుడి మీదే ఆధారపడి కీబోర్డ్ నేర్చుకొని భయభక్తులతో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి ట్యూన్స్ని రిలీజ్ చేసిన వెంటనే అక్కడ హీలింగ్ అక్కడ వస్తుంది. ప్రజలు స్వస్థతను కూడా పొందుకుంటారు. తర్వాత వాళ్ళ ఆత్మచేత నింపబడతారు. పాటలు పాడేవాళ్ళు కూడా, కొయిర్ వాళ్ళు కూడా చాలా దేవుని యందు భయభక్తులతోటి, దేవా నేను మరి నాకు ఎటువంటి గర్వం రాకూడదు ప్రభా, ఈ మాట డైలీ చేయాల్సిందే ప్రార్థన సింగర్స్. ప్రభా నాకు గర్వం రాకూడదు ప్రభా, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు పాట పాడిన తర్వాత మన దగ్గరికి వస్తారు, వచ్చేసేసి చాలు లావ్ అయిపోతాం. ఆ రోజు నుంచి బట్టలు పట్టవు పాతవన్నీ, వేరే మళ్ళీ కొత్తగా కొనుక్కొని స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. వచ్చేసాడు ఆడు వచ్చాడంటే పడిపోవటకు ముందు జరిగింది కాబట్టి పడిపోతారు. ప్రియమైన బట్టి ఎందుకు నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి. యోహాను వచ్చి చెప్తున్నాడు, అతనికి అసూయ, అతనికి వేరే వాళ్ళు చేయకూడదంట. యేసుప్రభువు ఖండించారు. ఇప్పుడు చూడండి, యాకోబు యోహాను యొక్క గుణ లక్షణాలు నేను మీతో చెప్తున్నాను. ఫినిషింగ్లో ఉన్నాను, జస్ట్ వెరీ ఇంపార్టెంట్. గుణ లక్షణం చాలా చెడ్డోళ్ళు. ఇంకొక విధంగా చెప్పానంటే చిన్నగా చెప్తాను, మనకంటే వాళ్ళు చాలా చెడ్డోళ్ళు అనుకుంటున్నాను నేను. అలా అందామా? లేదంటే వాళ్ళకంటే మనం చెడ్డవాళ్ళం, బ్యాడ్ పర్సన్స్ అని అందామా? మనమే చెడ్డ. ఓకే, మరొక మాట చదువుతాం. లూక్ చాప్టర్ 9 verse 52 to 55. లూకాసు వార్త 9వ అధ్యాయం 52 నుంచి 55 వచనం వరకు ఇదే ఆఖరి వచనం. లూక్ చాప్టర్ 9 verse 52 to 55. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి, థ్యాంక్ యూ. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఆ ఊర్లోకి వెళ్ళి మనకి షెల్టర్ అరేంజ్ చేయండి అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఏంటంటే సమరయులకి యూదులకి సెట్ అవ్వదు, రిలేషన్ లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే యూదులు వచ్చేటప్పటికి మా ఊరు కుదరదని చెప్పారు. అప్పుడు యోహాను కోపంగా వచ్చి, దేవా మనకు షెల్టర్ అడిగితే వీళ్ళు ఇవ్వట్లేదు, నేను ఒక పని చేస్తాను. వెంటనే ఈయనేం జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి, ఏలియా గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏలియా దగ్గరకు ఒక 50 members వచ్చి, రాజు నేను ఆహాబు రమ్మన్నాడంటే 50 మంది క్లోజ్ అన్నాడు. అంతే అగ్ని వచ్చింది, 50 మంది కాలిపోయారు. మళ్ళీ 50 మంది వచ్చారు, మళ్ళీ 50 మంది కాలిపోయారు, మళ్ళీ 50 మంది వచ్చారు, మళ్ళీ 50 మంది కాలిపోయారు. మిగిలిన ఒక 50 members వస్తారు. రావడమే సాగిలిపడి, అయ్యా ఫస్ట్ మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు వస్తారు. విధానం ఇది. ఇప్పుడు యోహాను గారికి జ్ఞాపకం చేసుకుంటాను. చూడండి ఎలాంటి ఇన్సిడెంట్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంత కాల్చుడే, కాలిపోవాలి. జ్ఞాపకం చేసుకుని, దేవా నువ్వు కనుక పర్మిషన్ ఇచ్చినట్టయితే నేను వెంటనే ఈ యొక్క గ్రామాన్ని మొత్తాన్ని ప్రార్థన చేస్తాను, అగ్ని దించుతాను, ఏలేలాగా కాల్చేస్తాను. ప్రేమంతో అనమాట. ఈ 3 ఇన్సిడెంట్స్ని నేను మేము ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు యోహాను యాకోబు గురించి మనము వాళ్ళ క్యారెక్టర్స్లో 3 విషయాలు మనం థింక్ చేసాం కదా. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఎక్కువ, రోషం ఎక్కువ. 1 కోపం ఎక్కువ, రోషం ఎక్కువ. 2 సెల్ఫిష్నెస్, అసూయ, జలన, కుళ్ళు, జలసి. ఓకే. 3 ఎదుటివాడి నాశనాన్ని కోరుకునేవాడు. ఇప్పుడు మీరున్నారు ఉదాహరణకి, ఇక్కడ కదన్నా ఒక ఏరియా పేరు చెప్పండి. మేము వస్తున్నాం, చూసాం, సంజీవయ్య నగర్. ఓకే, సంజీవయ్య నగర్ ఉంది కదా.
సంజీవయ్య నగర్లో ఉన్నటువంటి వాళ్ళకి పద్మానగర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో గొడవ అయింది. కరెక్ట్గా చెప్పింది 2 నగరాలు. ఓకే, గొడవ అయింది. గొడవ అయితే ఈ పద్మానగర్లో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఆ ఏరియా వాడు మనల్ని కొట్టాడు కదా, ఆ ఏరియాయే ఉండకూడదు, సంజీవయ్య నగర్ అనే ఇక నుంచి మ్యాప్లో నుంచి తొలగిపోవాలి అని ఒకడు అన్నాడు. అలాంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఈ పద్మానగర్లో? మాట వరుస కడుతున్నానండి. ఉన్నారా? ఉండరా? ఉంటారా? ఉండరా? ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఆ ఏరియాలో ఒకరితో గొడవ అయింది, ఆడిని కొడతారు, ఆడి ఫ్యామిలీని కొడతారు, ఆడి ఫ్యామిలీ ఉండకూడదు అనుకుంటారు, లేదంటే ఆడి కొడుకు గురించి ఏదైనా అటాక్ చేస్తారు. ఆ గ్రామమే ఉండకూడదు అనుకుంటానండి. నేను అనుకున్నాను అలాంటి వాళ్ళు పద్మానగర్లో లేవని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరున్నారు కాబట్టి పద్మానగర్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా ఘోరమైంది కదా. అంటే ఒక మనిషి పర్సన్ గొడవైంది, పర్సన్ తోటి చూసుకోవాలి. కానీ ఇప్పుడు వీళ్ళకి షెల్టర్ ఇవ్వలేదు ఆ గ్రామంలో వాళ్ళు, ఆ ఫ్యామిలీ షెల్టర్, వీళ్ళు వెళ్ళి ఏ ఫ్యామిలీని షెల్టర్ అడిగారో ఆ ఫ్యామిలీ మీద ఒకవేళ ఉండకుండా ఏదైనా మనం అటాక్ చేద్దామని అనుకోవడంలో కొంచెం న్యాయం ఉంటుందేమో. అసలు ఆ గ్రామమే ఉండకూడదు అనుకుంటే ఎంత చెడ్డోళ్ళు చూడండి వీళ్ళిద్దరు. అయితే యేసుక్రీస్తు ప్రభుని 3.5 సంవత్సరాలు వాళ్ళు అనుసరించి వాళ్ళ కోపాన్ని పోగొట్టుకున్నారండి, వాళ్ళ రోషాన్ని తగ్గించుకున్నారండి, తర్వాత కుళ్ళుని అసూయని తీసివేసుకున్నారండి. ఆ తర్వాత ఎదుటివాడి నాశనాన్ని కోరుకునే వాళ్ళుగా కాకుండా ఎదుటివాడి క్షేమాన్ని కోరుకునే వాళ్ళుగా మారిపోయారండి. హల్లెలూయా. ఇదంతా ఎలా జరిగిందండి? ఇదంతా ఒక్క రోజులో జరగలేదండి. కొద్ది రోజుల్లోనే 3.5 సంవత్సరాల్లోనే వీళ్ళు ఆ యేసు ప్రభుని అనుసరించినందువల్ల, ఫాలో అయినందువల్ల, ఫాలోవర్స్ కదా, మారిపోయారండి. ఇప్పుడు యోహాన్ అంటాడు, ఆ యోహాన్ అందుకని యేసు ప్రభు ఏం చేశాడంటే యోహాన్ని దూరంగా పెట్టాడు. వీడు గుణమే బాగోలేదు, ఉరిమిరివాడు కదా. పెడితే యోహాన్ తన జీవితాన్ని మార్చుకొని ఒక్కొక్క శిష్యుడిని దాటి వచ్చి యేసుక్రీస్తు ప్రభు రొమ్ముని చస్తున్నా అనుకునే అంత స్థితిలోకి వచ్చేసాడు. అంటే ఎంత జరిగిందో చూడండి, ఎంత జరిగిందో లోపల వర్క్ జరిగింది. ఊరికనే అక్కడి నుంచి ఇక్కడికి రాలా, ప్లేస్ మారలా. మన ప్లేసులు కూడా వెనక నుంచి ఫ్రంట్కి వచ్చిన కాక, ఎప్పుడు వెనకే కాదు. కొంతమంది వచ్చి వెనక ప్లేసే కూర్చుంటారు, వెనకే. తప్పుగా అనుకోవద్దు. నేను ఒకప్పుడు చర్చి బయట ఉండేవాడిని, ఇలా చర్చికి లోపలికి వెళ్ళాను, చర్చికి బయటికి ఉండేవాడు, బయట గ్రౌండ్లో కూర్చున్నాను బయట. ఆ తర్వాత లాస్ట్ బెంచ్లోకి వచ్చాను, ఆ తర్వాత మిడిల్కి వచ్చాను, ఆ తర్వాత ఫస్ట్కి వచ్చాను. ఆయన కృప, వాక్యం చెబుతుంది, నా దయ వల్లే నీకు సేవ అప్పగించాను. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడి చూడండి, అక్కడ ప్లేసు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మీరు రావద్దా? వెంబడించారు. చర్చికి వచ్చామంటే కుదరదు, బాప్తిసం తీసుకున్నట్టు కుదరదు. దేవుడి గురించి మనం ఆలోచించే వాళ్ళముగా ఉందుముగాక. మనం కనుక ఆలోచిస్తుంటే మనం చనిపోయినా కూడా దేవుడు అనుకుంటాడు, ఈవిడ కొడుకు ఈవిడెప్పుడు ఆలోచిస్తూ ఉండేది నా గురించి, కాబట్టి ఈ అమ్మాయి బిడ్డ గురించి నేను ఆలోచిస్తాను, ఈ అమ్మాయి కుటుంబం గురించి నేను ఆలోచిస్తాను అని దేవుడు మీ బిడ్డల గురించి ఆలోచిస్తాడు, మీరు ఉన్నా లేకపోయినా. రెండోది మనం అనుకోవాలి, మనం అనుకున్నామంటే నా కోసం చాలా అనుకున్నాడు నా బిడ్డ, కొన్ని చేయగలిగాడు, కొన్ని చేయలేకపోయాడు, నేను తీసుకున్నాను, పర్వాలేదు, ఇప్పుడు నేను తీసుకోను, ఆయుష్ పెంచుతాను, ఇవన్నీ ఇంకా చాలా అనుకుంటాడు. నేను ఉంచానంటే అనుకునేవాడు చాలా అనుకుంటాడు, దేవుడి కోసం అనుకుంటాడు, కాబట్టి వీడిని ఇంకా ఎక్కువ కాలం ఆయుష్ ఇచ్చి బతికిస్తాను. మనకు ఆయుష్ పెరిగింది బిడ్డ. మూడోది ఆయన మనం ఫాలో అయ్యామంటే మనం మారిపోతాం. చర్చికి వస్తున్నాం, అదే కోపం, అదే రోషం, 4 సంవత్సరాలు అయినా అదే కుళ్ళు, అదే లేట్ కమ్మర్స్, అదే లీవ్స్ సండే, ఏం మారటం లేదు. మనం మారదాం. ఆమేన్. దేవుడు మనల్ని మార్చుదురు కాక. ఇంతెందుకు జరిగింది తెలుసు? అద్భుతం సిస్టర్ గారి టైం చెప్పనందువల్ల జరిగింది. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడికి తెలుసు, చెప్పనివ్వలేదు అనమాట. పిల్లలకి ఏదో ఫుడ్ కావాలి, ఆత్మీయ ఫుడ్ పిల్లలకి కావాలి. కడుపే కాదు, హృదయం కూడా నిండాలి. ఆమేన్. కడుపు అన్నం, ఫుడ్, రైస్ వచ్చి మన కడుపు నింపుతుంది, వాక్యం మన హృదయాన్ని, మన ఆత్మని నింపుతుంది, మన మనసుని నింపుతుంది. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు గుర్తొచ్చినప్పుడు మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే సాముయేలు గారు అన్నారు, ప్రార్థన చేయకపోవడమే పాపం అన్నాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని అంటాను, అమ్మ ప్రార్థన చేయండి, మీరు అందరూ కూడా చక్కగా తల్లూపేస్తారు, కానీ ఇంటికి వెళ్ళి చేయండి. మిమ్మల్ని పాపంలో నెట్టకుండా నేను ఆపుతున్నాను. మీరు పాపం చేయకూడదని, చేసే పాపాలే చాలా, ఆటికే చాలా ఉన్నాయి, మళ్ళీ ఇదొక పాపమా లేనిపోయింది. కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చారు. బ్రదర్ పేరు సురేష్, ఓకే, గాడ్ బ్లెస్ యూ.
మాకు కొంచెం మా కోసం వచ్చారు పాస్టర్ గారు పంపిస్తే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు అండమాన్లో భూకంపం వచ్చింది. స్కేల్ మీద కనపడుతుంది కదా మీకు, రెక్టర్ స్కేల్ మీద 5.9 అలా కనపడ్డప్పుడు, దేవా అక్కడెవరు ఉన్నారు, ఒక సేవకుడు ఒక చిన్న చెక్క ముక్కని ఇవ్వండి ఆయనకి, ఆ సునామీలో కొట్టుకుని వెళ్ళకుండా. కాబట్టి భూమి నోరు తెరిచి ఎవరిని తీసుకోవాలో వాళ్ళని తీసుకుంటుంది. భూమి ఆయన కంట్రోల్లో ఉంది. నోరు తెరిచి సంఖ్యాకాండాలు మనం చూస్తున్నాం, కొంతమంది తీసుకుందే లేదా అంటే మిగిలిన తీసుకోవాలి. ఎవడన్నాడు అక్కడే జీలింది చూడు, అంటే భూమి ఆయన కంట్రోల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము అండమాన్లో హ్యాపీగా ఉండొచ్చు భూకంపాల మధ్యలో కూడా. ఆమేన్. కాబట్టి ప్రే చేయండి గుర్తొచ్చినప్పుడు. అప్పుడు అండమాన్ ఎప్పుడన్నా రావాలి అనుకుంటే ఒక టూరిస్ట్గా రావచ్చు. మంచి ప్లేసెస్ ఉన్నాయి, టూరిస్ట్ ప్లేస్. అడవి మనుషులు ఉన్నారు, జరువా, సెంటినెల్స్, ఓంగీస్ అనేటువంటి 3 జాతులు వాళ్ళు ఉన్నారు. కొంతమంది నేకెడ్గా ఉంటారు, హాఫ్ నేకెడ్గా. కొంతమంది 90% నేకెడ్గా ఉంటారు. కొంతమంది 50% ఉంటారు. వాళ్ళని అంటే మనం రోడ్డు నుంచి చూడటమే. కొన్ని విషయాలు చెప్పచ్చా? వాళ్ళని మనము జనరల్గా అంటే వాళ్ళు ఉన్నటువంటి అడవిలో మనం జస్ట్ కారు ఆపకూడదు, బయట దిగకూడదు, వాళ్ళని ఫొటోస్ తీయకూడదు. కాబట్టి వాళ్ళు జస్ట్ చూసి అలాగా ఉండడమే. అదే ఒక మిషనరీ జాన్ అని USA నుంచి వచ్చి రాంగ్ రూట్లో వెళ్ళాడంటే, అంటే ఎలాగన్నా అవనే పరిచర్య కోసం, అంటే ఎవరికి పర్మిషన్స్ లేవు అంత. తను రాంగ్ రూట్లో పర్మిషన్స్ లేకపోయినా చేపలతోటి మాట్లాడుకొని వాళ్ళకి కొంచెం డబ్బిచ్చి నన్ను ఆ ఐలాండ్లో ఎలా వదిలేయండి. అయ్యా మేము వదలటం వరకైతే మా పని, మేము తేవం, ఓకే పర్వాలేదు మీరు వదిలేసి వెళ్ళండి. అలాగా ఆయన ఏదో మాట్లాడుకుంటే ప్రభు కోసం ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాడు. ఎందుకంటే రైట్ రూట్లో పర్మిషన్స్ లేవు కదా, అప్పుడు రాంగ్ రూట్ తీసుకోవాల్సిందే. ఎవరో ఒక మిషనరీ వెళ్ళి చావాలి, చేస్తే కానీ ఆ బ్లడ్ ప్రార్థన చేయాలి, అప్పుడు కానీ అక్కడికి ద్వారాలు తెరవబడాలి. తోమా గారు వచ్చి చనిపోయారు, మనకు ద్వారాలు తెరవబడ్డే లేదా. అలాగే జాన్ చనిపోయినందువల్ల అక్కడ వాళ్ళు చంపినటువంటి వాళ్ళు సెంటినెల్స్, వాళ్ళు చాలా డేంజరస్. వాళ్ళు మనిషి బట్టలు వేసుకున్నాడు కనపడితేనే ఊరుకోరాళ్ళు. అప్పుడు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి మనం ఆలోచించాలి. చూడంగానే బాణం వేసేస్తారు, ముందు వేసేస్తారు, అది డిస్టెన్స్లోనే. కాబట్టి మనం కొన్ని ప్లేస్ వెళ్ళాలి. బాడీయే ఇవ్వలేదు. ఇప్పుడు బాడీ ట్రంప్ ట్రై చేశాడు, అవ్వలేదు బాడీ. ఎందుకని ట్రంప్ ట్రై చేస్తే డెడ్ బాడీ కూడా దొరకలేదంటే ఆలోచించండి. మా ఊర్లో గవర్నర్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే వెళ్ళరు. ఆ ఐలాండ్ ఎవ్వరు వెళ్ళరు, వాళ్ళు వచ్చి బాడీ ఇస్తే తీసుకోవడమే. ఎవరు కూడా వెళ్ళి బాడీ అడిగే వాళ్ళు కూడా లేదు. వెళ్తే మామూలు అందరికి బాణాలు దిగిపోతాయి. ఎవడెళ్తాడు? AK-47 అక్కడేం పని చేయవు. మనం అనుకుంటాం AK-47. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి ప్లేసెస్. అయితే మనం గట్టిగా ప్రార్థన చేసుకుని వస్తేనే, గట్టిగా అనుకొని వస్తేనే వాళ్ళు కనబడతారు, లేదంటే కనబడరు ఒకసారి. కాబట్టి అనుకునే విషయంలో ఇది కూడా ఒకటి అనుకోండి. కాబట్టి ప్రియమైన అనుకుంటారా, అలాగే జైలు ఉంటుంది, హిస్టారికల్ జైలు, చాలా బిగ్గెస్ట్ది. మీరు ఒకళ్ళు రావాలని ప్రభు మీ యొక్క ప్రేరేపణ ఇచ్చి, ప్రభు చిత్తమైతే తప్పకుండా ఫస్ట్ యేసు ప్రభు ఉన్నారు అక్కడ, రెండోది మా ఫ్యామిలీ ఉన్నారని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఫోన్ నెంబరు పాస్టర్ గారి దగ్గర ఉంటారు, మీనా జాన్ సిస్టర్ గారి దగ్గర. కాబట్టి మీరు తీసుకోవచ్చు. అది చాలా మిమ్మల్ని చూసి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్టిగా ఒలిచి కదా అమ్మ పెట్టిద్ది, అలాగా నేను మీకు వాక్యాన్ని ఒలిచిపెట్టారని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఒలిచి పెడతారు. ఆయన తప్పకుండా ఆయన మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారు. ఈ రోజున నేను 3 ప్లేసెస్లో ఉండాలి. ఒకటి శ్రీశైలం, లేదా 2 కాకినాడ. ఈ రెండింటిని ఎందుకు క్యాన్సిల్ అయ్యాయో నాకు తెలియదు, అన్నీ డేట్ ఫిక్స్డ్. బట్ 26th మాత్రం నేను ఫిక్స్ చేసుకోవాలి. హైదరాబాద్లో మీ దగ్గరికి రావడం ప్రభు చిత్తమై ఉన్నట్టుంది. కాబట్టి మీ దగ్గరికి రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఈ రోజు నుంచి మనం రిలేషన్స్, నేను వచ్చినా రాకపోయినా కూడా మనం ఎప్పుడు కూడా మనం రిలేషన్స్ లాగా చూడాలి. అలాంటి కళ్ళు మనకు కావాలి. ఎందుకంటే బ్లడ్ రిలేషనే ఎక్కువ నమ్మమాకండి, అది పోద్ది. కాబట్టి మనది క్రైస్ట్ బ్లడ్ రిలేషన్, యేసు రక్తం ద్వారా ఉన్నటువంటి ఈ బంధం ఎప్పటికీ కూడా స్ట్రాంగ్ అయినటువంటిది. మనం రోజు రక్షణ పొందిన తర్వాత ప్రభు బల్ల తీసుకుంటూ ఉంటాం కదా. ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు సరిగ్గా తీసుకోవాలి. సరిగ్గా తీసుకుంటుంటే ఏం జరిగిద్ది అంటే, తీసుకుంటుంటే ఈ బ్లడ్ యేసుప్రభు గ్రేప్ జ్యూస్ ద్వారా మనం నమ్మి తీసుకుంటున్నటువంటి ఈ బ్లడ్ మన బాడీలో ఉన్నటువంటి 2 లీటర్స్ 3 లీటర్స్ 4 లీటర్స్ బ్లడ్ ఉందే, ఈ బ్లడ్లో కలిసి ఈ బ్లడ్ పర్సంటేజ్ తగ్గుతూ ఈ బ్లడ్ లైఫ్ లాంగ్ మనం ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉంటాం కదా. మమ్మీ డాడీ ద్వారా వచ్చినటువంటి బ్లడ్ స్ట్రెంత్ తగ్గి ఈ బ్లడ్ ఇందులో కలిసి ఈ బ్లడ్ పెరిగి మన లోపల దైవ లక్షణాలు పెరుగుతాయి.
అందుకని బైబిల్ ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి మీరు. అప్పుడు యేసుప్రభు రక్తం మీ రక్తంలో కలిసి, మీ రక్తంలో అమ్మా నాన్నకు ఉన్నాయి కదా, అమ్మా నాన్న గుణలక్షణాలు అన్నీ వంకర ఇంకర అన్నీ ఉంటాయిగా. నేను మా నాన్నగారి గుణలక్షణం రాకూడదని నేను ప్రార్థన చేసినటువంటి వాడిని. అలాగే మీరు కూడా మీరు చేయాలి. అమ్మ తల్లిదండ్రుల గురించి చేయొచ్చా? వాళ్ళకు ఉన్నటువంటి మంచి గుణలక్షణాల గురించి చేయమంటలేదు. వాళ్ళకి ఏదైనా ఓ తండ్రి తాగుతాడు, నాకు అది కావాలంటావే ఏంటి చెప్తున్నా. కాబట్టి దేవా అలాంటిది నాకు వద్దని మీరు కోరుకోవాలి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నేను ఆత్మలో ప్రేరేపణ ఏంటి పొందుతున్నానంటే, మీ ఈ సంఘం ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నటువంటి సంఘం, సరైన సంఘానికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. కాబట్టి సరైన మాటలు ఆయన పలికించారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆమేన్. అవి నమ్మినటువంటి వాళ్ళం గట్టిగా చప్పట్లు కొట్టి ఆరోగ్యాన్ని పెంచుకుందాం. 1 minute కొడుతూనే ఉందాం. యేసు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ మహిమపరచబడును గాక. కొడుతున్నప్పుడే మనం పరిశుద్ధులముగా మారుదుము గాక. కొడుతున్నప్పుడు మన ఆలోచన విధానములు మారును గాక. మన బుద్ధులు, మన స్వభావాలు మారును గాక. మన గుణగణాలు, మన కోపం కరిగిపోవును గాక. అసూయ, కుళ్ళు గుణములు పోవును గాక. ఎదుటివాడి నాశనాన్ని కోరుకోకుండా ఎదుటివాడిని ఆశీర్వదించే వాళ్ళంగా మనం మారుదుము గాక. ఆమేన్. నేను నా భార్య ఒక చిన్న కోరస్ కలిసి పాడి మీ చేతికి అప్పగిస్తాను. అండమాన్లో తెలుగు సాంగ్స్ లేవు. మేము వెళ్ళినప్పుడు సాంగ్సే లేవు. అప్పుడు చాలా బాధపడేవాళ్ళం. అయితే దేవుడు ఈమెను అభిషేకించి ఒక 100 పాటలు ఇచ్చేసారు ప్రభు. అంటే మన నీడు చూడండి, తెలుగు పాటలు లేవు కాబట్టి మాకు దేవుడు ఇచ్చారు. ఈవిడ ఏం చేసిందంటే ప్రేరేపణ పొందుకొని అండమాన్ గురించి ఒక పాట రాసింది. ఆ పాట మీ గురించి మీ ఎదుట మేము పాడి ఒక చరణాన్ని మాత్రం పాడతాం. అందమైన అండమానులో ఆదరించిన దేవా స్తోత్రం చెల్లించుము, నీ సాక్షిగా ఉంచినందుకు. అందమైన అండమానులో ఆదరించిన దేవా స్తోత్రం చెల్లింతుము, నీ సాక్షిగా ఉంచినందుకు. ఆనంద మహదానంద, ఆనంద పరమానంద, ఆనంద మహదానంద, ఆనంద పరమానంద, అందమైన అండమానులో. ఈ పాట ఏం జరిగిందంటే 2004లో సునామీ వచ్చింది. అప్పుడు ఉదయం లేచి నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. తను పడుకొని ఉంది, ఇంకా లేవలేదు. అప్పుడు అంత మాత్రం నేను మోకాళ్ళ మీద ఉన్న వాళ్ళు మాత్రం నేను పరిశుద్ధిని అనే మీరు ఊహించమాకండి. ఆవిడ పడుకున్నందువల్ల వేరే ఆత్మ ఉందని అనుకోమాకండి. ఆవిడ పడుకొని ఉంది, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. జనరల్ అన్నమాట విషయం. ప్రార్థన చేసుకుంటుంటే ఊగుతున్నాను. నేను ఏంటి ఊగుతున్నాను అంటే ప్రార్థన నేను కూడా ఊగుతాను కదా, ఒక్కోసారి మనం ఊగుతూ ఉంటాం కదా, అలా అనుకున్నాను. ఇంకా ఊగుతుందంటే కళ్ళు తెరిచి చూస్తే ఊగుతుందని తెలుస్తుంది. ఫ్యాన్ మాకు ఫ్యాన్లే చూస్తాం. వెంటనే భూకంపం వస్తే వెంటనే మేము ఫ్యాన్లు చూస్తాం. గబక్కన బాత్రూంలోకి వెళ్ళి తొట్లో వాటర్ చూస్తాం. అలా వాటర్ తంతాయి కదా, అలాగా అప్పుడు అలా చూసిన వెంటనే ఫ్యాన్ ఊగుతుంది. అలాగా అర్థమైపోయింది భూకంపం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు స్పర్శించారు. వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఆవిడని ఇలా అన్నాను. అలా చూసింది, చేపట్టుకుని బయటికి తీసుకొచ్చి ఆ ఇంటి ద్వారం దగ్గర నిలబెట్టాను. ద్వారం దగ్గర నిలబెట్టి మళ్ళీ ఆ టైంలో ఈవిడికి చున్నీ తీసుకొచ్చేద్దామని ఆ టైంలో కూడా నేను ఆలోచించాను. కానీ ఈ రోజున హైదరాబాద్లో అనేకమైన సిటీలో సాగుతానంటే చున్నీ లేకుండానే చేసే డ్రెస్సులను తీసుకొచ్చి పెట్టాడు. వాటిని నాక్కుంటా వేసుకుంటున్నారు జనాలు. ఆ టైంలో నేను ఈవిడికి చున్నీ అవసరమా? మీరు ఆలోచించండి. మీరు థింక్ చేయాల్సింది అది. ఆవిడేం అడగలేదు, నేనే లోపలికి వచ్చాను. కాబట్టి వచ్చి లోపలికి తీసుకొచ్చేటప్పటికి ఆవిడ అక్కడ లేదు, పక్కింట్లో ఉంది అక్కడ. అంటే అక్కడ ఆయన అలా వెళ్ళిపోయింది, భూమి అలా వెళ్ళింది కదా, ఈ ప్లేస్ ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోయింది. అలా వచ్చింది మళ్ళీ కళ్ళ ముందే అలా జరుగుతున్నాడు. అప్పుడు అందరూ కేకలు, అరుపులు.
అన్ని ఇల్లు పడిపోవడం కదా అంటారు కాదు, మీకు ఎలా ఉంటుందో సార్ మీరు ఆలోచించండి. అయితే యేసు ప్రభు వారు మాకు ధైర్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చారు. ఈ రెండు మనకు చాలా అవసరం. అయిపోయిన తర్వాత నేను బట్టలు వేసుకొని చర్చి రెడీ చేయడానికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అన్న, చర్చి రెడీ చేయాలి కదా అన్న. సరే వెళ్ళరా. చర్చికి వెళ్తుంటే విశ్వాసులు అందరూ బకెట్టు, చాప, బెడ్షీట్లు, దుండ్లు తీసుకుని ఎదురయ్యారు. వెళ్తున్నారండి. పాస్టర్ అంటే నీళ్ళు వచ్చేసాయి, తానా వరకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాయి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారన్న. చర్చి రెడీ చేయడానికి వెళ్తున్నానమ్మా అన్నాను. వాళ్ళు నన్ను ఎలా చూస్తుంటారో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ టైంలో అంటే చర్చి రెడీ చేయడం ఏంటి, ఎవరు వస్తాడు ఇప్పుడు రైల్లో చర్చికి? సండే వచ్చింది కదా, సండే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. కాబట్టి అయినా కూడా వెళ్ళాం, ప్రభు కార్యాలు చేశారు. అలాంటి విషయాల్లో ప్రభు నిలబెట్టి ధైర్యం ఇచ్చారు, మమ్మల్ని ఆదరించారు. మన దేవుడు ఆదరణకర్త. అక్కడ మమ్మల్ని ఆదరిస్తున్నాడు, ఇక్కడ మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఆయన ప్రపంచంలో తన బిడ్డలందరినీ ఆదరించేవాడే. కాబట్టి ఈ పాట రాయడానికి దేవుడు కారణాలు ఆదరించినందువల్ల ఈ పాట పాడతాం. ఇప్పుడు మేము పాడతాం. ఓకే. అందమైన అండమానులో ఆదరించిన దేవా స్తోత్రం చెల్లింతుము, నీ సాక్షిగా ఉంచినందుకు. ఆనందం మహాదానందం, ఆనంద పరమానందం, అందరం చెబుదామా? ఆనంద మహాదానంద, ఆమేన్ ఆమేన్. ఆనంద పరమానంద, అందమైన అండమానులో ఆదరించిన దేవా స్తోత్రం చెల్లింతుము, నీ సాక్షిగా ఉంచినందుకు. సునామీలు భూకంపాలెన్ని వచ్చినా ఎబినేజరు వాలే మాతో ఉంటివి. సునామీలు భూకంపాలెన్ని వచ్చినా ఎబినేజరు వాలే మాతో ఉంటివి. ఉన్నతమైన నీ ప్రేమలో మమ్ము దాచితివి. అద్భుతమైన నీ హస్తముతో మమ్ము నడుపుచుంటివి. ఉన్నతమైన నీ ప్రేమలో మమ్ము దాచితివి. అద్భుతమైన నీ హస్తముతో మమ్ము నడుపుచుంటివి. ఆనంద మహాదానంద, ఆనంద పరమానంద, ఆనంద మహాదానంద, ఆనంద పరమానంద, అందమైన అండమానులో ఆదరించిన దేవా స్తోత్రం చెల్లింతుము, నీ సాక్షిగా ఉంచినందుకు. ప్రతిరోజు 3 గంటలు లెగిస్తామండి. అంటే మంగళవారం రోజున లెగవాలి, ప్రేయర్ ఉంటుంది 5 to 6. ఇప్పుడైతే ఎవ్రీడే ఉంటుంది. లెగిసిన ప్రతిరోజు బాత్రూంలో పాము ఉంటుంది. ప్రతిరోజు పాము మడగ తీసుకొని ఆ ప్లేస్లో ఉంటుంది. ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మనం వెళ్ళవలసిన పని కూడా ఆగిపోద్ది అనుకుంటున్నాను నేను. ఏంటి, ఏదో పని మీద వెళ్తున్నాం కదా వాష్రూమ్కి, ఆ పని ఆగి జరిగిద్దా? జరగదు. కాబట్టి అయితే దేవుడి వల్ల అలాంటి ఇల్లు మారడానికి సహాయం చేశాడు. పాముల్ని, అనేకమైన పాములు చంపడానికి సహాయం చేశాడు. ప్రార్థనలో పెట్టేవాళ్ళం పాముల గురించి. పాములు జర్రులు ఎంత ఉంటాయి అనమాట, పెద్ద బిగ్ సైజ్ ఉంటాయి, రెడ్ కలర్లో బ్లాక్ ఉంటాయి, మీరు చూస్తుంటారు కదా నెట్లో, అవి ఉంటాయి చాలా డేంజరస్గా. అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా చాలాసార్లు కుడతానే ఉంటాయి, మామూలుగా జరిగాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం సిటీ డెవలప్ అయినందువల్ల అవన్నీ కొంచెం గ్రాడ్యువల్గా దేవుడి వల్ల తగ్గాయి. అప్పుడు ఈ పాములు గురించి ప్రార్థన చేసినప్పుడు పాములు కూడా ప్రభు కృపను పెట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి ప్రభు అన్నీ చేస్తారు. దేవుడు మనకి ఏదైనా చెప్పాడంటే విజన్ ఉన్నవాడికి ప్రొవిజన్ ఉన్నట్టే. ఎటువంటి ప్రొవిజన్ ప్రాబ్లమే ఉండదు. ఎందుకు విజన్ ఉంది. వితౌట్ విజన్ నో ప్రొవిజన్, అది కూడా దొరకదు. అందుకే కొంతమంది సేవకులు చూడండి, చాలా పేద పాటలు పాడుతుంటారు, బీద పాటలు.
దానికి కారణం ఏంటంటే వాళ్ళకి విజన్ లేదని అర్థం. విజన్ లేకుండా నువ్వు ఎందుకు వెళ్ళావు? విజన్ లేకుండా వెళ్ళావా నువ్వు? అలాంటి మా వాళ్ళు ఎవ్వరు ఇవ్వరు, అది ఇవ్వరు, ఇది చేయరు, అది చేయరు అని పేద పాటలు పాడుతూ ఉంటారు. అలాంటి పాటలు మనం పాడకుండా సంతోష గీతాలు, విశ్వాస గీతాలు, ఆనంద గీతాలు, ఆదరణ గీతాలు మనం పాడుదుము గాక. ఆమేన్. కాబట్టి ఆ పాటలు కూడా చూసింగ్ వెరీ ఇంపార్టెంట్. క్వైర్ వాళ్ళకి నేను ప్రేమతో తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డరా, అప్పుడు ఒకరోజున నాకు అనిపించింది ఈ అమ్మాయి కూడా పావును చంపడం నేర్పించాలి అని. అప్పుడు ఏం చేశానంటే ఆ రోజున పిలిచాను, బాత్రూంలో నుంచి వెళ్ళి పిలుచుకొచ్చాను. పాము ఉంది బాత్రూంలో. నేను నిలబడ్డాను, ఒక ఐరన్ రాడ్ ఇచ్చాను. ఆ ప్రశాంత్ చంపుతాన్ని అన్న. ఆవిడ నేను ఎక్కడ చంపుతానండి అంటాను. నిద్ర కళ్ళతో లేపి తీసుకొచ్చాను. నేను ఎక్కడ చంపుతానండి అంటాను. అరగంట సేపు వాగ్వాదం అండి బాత్రూంలో, వాష్రూమ్లో ఆ పాము ఎదురుగా అది అలాగే మునకడు తీసుకుని పడుకున్నాను. ఈవిడేమో నేను చంపలేనని, నేనేమో నువ్వు చంపితే రాలే, ప్రభు మనల్ని పాములు పట్టుకునే వాళ్ళకి చేస్తానని, పాము తెల్ల మా అనగ దొరుకుతానని చెప్తున్నాడు. ఈ పాముని చంపకపోతే నేను లేని టైంలో వస్తే నువ్వేం చేస్తావు? నువ్వు నేర్చుకో, ట్రైనింగ్, పాముని మనం చెయ్యాలి అనగా అని చెప్తే అసలు ఈవిడ ఒప్పుకోదు. టైం పెరిగిపోతుంది, ప్రార్థనకి వెళ్ళాలి. అప్పుడు పాముని తల మీద అలాగ ఇనుపరాట్టు పెట్టి అప్పుడు ఆవిడ చేత పట్టించి కొంచెం చిన్నగా నేర్పించడానికి సాయం చేసి, ఆ విధంగా మమ్మల్ని దేవుడు ప్రారంభ దినాల్లో విషయాలు చెప్తున్నానండి, ఆ విధంగా మమ్మల్ని ఆదరించారు ఆయన. జర్రు వచ్చినప్పుడు దాని మీద నేనంటే చెప్పులు వేసుకుని దాని మీద నిలబడు, అది వెళ్తుంటుంది ఫాస్ట్, దాని మీద నిలబడు అంట. అంటే మనం నిలబడితే ఏమైద్ది అనేది తెలియట్లా. మనం ఏ కాడికి భయపడుతున్నాం. మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. సిస్టర్ కూర్చో, కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే మీరు మంత్రాలకి, దిష్టికి దయచేసి భయపడద్దు. ఏం జరిగిద్దో మీకు తెలియదు కాబట్టి మీరు భయపడుతున్నారు. ఏం జరిగిద్దో నేను చెబుతాను, మీకు అప్పుడు అర్థమైద్ది. ఓకే, అక్కడ దిష్టి తీసింది ఉంటుంది. అక్కడ ఒక మనిషి రామారావు వెళ్తున్నాడు. వెళ్తా చూశాడు, అమ్మ ఇందులో దెయ్యం ఉంది, దాని మీద నుంచి నేను కాలేజ్ దాటేసినా కానీ తొక్కినా కానీ అది నేను పట్టుకుంటుంది, నా ఇంటికి వస్తుంది, నా జీవితం నాశనం చేస్తుంది, అటు భయపడి పక్కన నుంచి వెళ్ళిపోతుంది. అదే జేమ్స్ వెళ్తున్నాడు. జేమ్స్ కూడా అదే ఆలోచిస్తున్నాడు. రామారావు ఆలోచించింది, జేమ్స్ ఆలోచిస్తున్నాడు. వినపడింది కదా? రామారావు అనుచరుడు కాబట్టి అలా ఆలోచించాడు. జేమ్స్ అదే ఆలోచిస్తున్నాడు. కానీ జేమ్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న దెయ్యం, దెయ్యాలు డిఫరెంట్లో ఉన్నాయి, అది సబ్జెక్ట్ కాదు. కాబట్టి చిన్న దెయ్యం కూర్చొని ఎవరు వస్తారా అతనితో పాటు వెళ్దామని చూస్తూ ఉంటుంది. 4 రోడ్ల మధ్యలో వేస్తారు కదా. వస్తుంటే జేమ్స్ వస్తున్నాడు. అయ్యో జేమ్స్ వస్తున్నాడా, దేవా, సాతానా, గురువా, ఆయన నా మీదకి రానికుండా చెయ్యి, అతను నా మీద కాలు వేయకుండా చెయ్యి, అతను నా మీద దాటెళ్ళకుండా చెయ్యి, ప్లీజ్ 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 జేమ్స్ వస్తున్నాడు. వణికిపోతూ ఉంటాడు. అతను లోపల యేసుప్రభు రక్తం ఉంది, వాక్యం ఉంది, అసలు మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు అని బాధపడుతుంటే జేమ్స్ అక్కడికి వచ్చి ఇది నేను తొక్కానంటే నన్ను వెంబడిస్తుంది అని ఆలోచించడం ఎంత ఫూలిష్నెస్. అతను కూడా రామారావులాగా దాటి వెళ్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మనం అందుకనే నేను తొక్కమని చెప్పాను. ఎందుకు చెప్పానంటే మనకు అలాగే మనం కొంచెం నేర్చుకోవాలి. ప్రాక్టికల్స్, మన భక్తికి ప్రాక్టికల్స్ లేకపోతే మనం ఎదగలేమండి, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మంచి సేవకులు ఉన్నారు మీకు, మీరు ప్రాక్టికల్స్తో కలిసి చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తారు. నిజంగా ప్రేమించి ఇంత సమయాన్ని ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. రెండవదిగా మరి పాస్టర్ గారికి, మీనా జాన్ సిస్టర్ గారికి, అదేవిధంగా దేవుని సేవకులకి నేను ప్రభు పేరట నోటి వందనాలు కాదు, చేతులతో కూడినటువంటి క్రియతో కూడినటువంటి వందనాలు నేను చెబుతున్నాను. ఎందుకంటే అందరు నోటితో చెప్పేస్తున్నారు, ఇది చెప్పాలి, వందన అంటే ఇది చేయాలి. ఓకే, తర్వాత ఇంతసేపు టైం అయిపోయినా కూడా ఇంతసేపు కూర్చొని లోపల తిట్టుకోకుండా మీరందరూ కూర్చున్నందుకు తప్పకుండా మీకు అందరు కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.